వీడియోలో మనం కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం ఏ సందర్భంలో నిజ ప్రతిమను ఏర్పాటు చేస్తుంది అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. ఇక్కడ మనకి 3 సందర్భాల్లో అది నిజ ప్రతిమను ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఎక్స్పెరిమెంట్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన కాన్కేవ్ మిర్రర్ ముందు ఫోకస్ దగ్గర మనం క్యాండిల్ పెట్టాము. అలా పెట్టినప్పుడు మనం అక్కడ రియల్ ఇమేజ్ అనేది చూడగలుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఫోకస్ తర్వాత కూడా పెట్టాము. సో అప్పుడు మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రియల్ ఇమేజ్ అనేది మనకి ఫామ్ అవుతుంది ఫోకస్ తర్వాత. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాను, అప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు కూడా మనకి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర తీసుకెళ్ళాను, అప్పుడు కూడా మనం చూసుకుంటే మనకి రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, క్యాండిల్ మనం ఫోకస్ తర్వాత మనం ఎక్కడ పెట్టినా సరే కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ ఇమేజ్ని మాత్రమే ఫామ్ చేస్తుంది. ఫోకస్ తర్వాత మీరు ఎక్కడ పెట్టినా సరే, అంటే కాన్కేవ్ మిర్రర్ ఎప్పుడు నిజ ప్రతిమను ఏర్పాటు చేస్తుందని అడిగారు అనుకోండి, నాభి తర్వాత అంటే ఫోకస్ తర్వాత మీరు ఎక్కడ పెట్టినా సరే నిజ ప్రతిమను మాత్రం ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఎక్కడ పెట్టినప్పుడు ఎటువంటి నిజ ప్రతిమ ఏర్పడుతుంది అనేది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యాండిల్ని సి తర్వాత పెట్టాం. చూడండి ఫ్రెండ్స్, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనం క్యాండిల్ పెట్టాం. పెడితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందని మీరు ఒకసారి గమనించాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి ఇమేజ్ వచ్చిందో, ఇమేజ్ అంటే క్యాండిల్ లాగానే ఉండాలి. సో ఎటువంటి ఇమేజ్ మీరు చూడలేదు. ఇప్పుడు దీన్ని సి దగ్గర తీసుకొచ్చాను, ఏమైనా ఇమేజ్ కనిపించింది ఫ్రెండ్స్? లేదు. సో ఇంకా ముందుకు తీసుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆ క్యాండిల్ యొక్క ఇమేజ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ చూసిన తర్వాత మీరు ఇక్కడ బిట్ చేయలేకపోవడం రీజన్ ఏంటంటే, ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే దానికి లక్షణాలు. ఫస్ట్ అది నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా, అంటే రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆ విధంగా మేము బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోండి, ఎప్పుడైనా సరే ఒక తెరపై ఒక స్క్రీన్పై కానీ మీకు ఇమేజ్ కనిపిస్తే దాన్ని నిజ ప్రతిబింబం అంటారు. కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. అంటే సినిమా హాల్లో మీరు చూసేది, టీవీలో చూసేది, సెల్లో చూసేది అది రియల్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు ఒక స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి ఇది రియల్ ఇమేజ్. అంటే క్యాండిల్ని సి తర్వాత నేను కానీ పెట్టగలిగితే, ఓకేనా, అది ఏ ప్రతిబింబాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్? నిజ ప్రతిబింబం. నెక్స్ట్ దాన్ని ఎక్కడ చూడగలం? తెర మీద చూడగలం. అయితే ఇప్పుడు ఈ నిజ ప్రతిబింబం ఎలా ఉంది? నిటారుగా ఉందా, తలక్రిందులుగా ఉందా? అది చూడండి ఫ్రెండ్స్. సో క్యాండిల్ యొక్క ఫ్లేమ్ పైకి ఉంటే ప్రతిబింబం కిందకు ఉంది, అంటే తలక్రిందులుగా ఉంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెర మీద మీరు ఎప్పుడు ప్రతిబింబాన్ని పెట్టినా సరే ఆ ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది. ఎందుకంటే దర్పణం పరావర్తనం చేసినప్పుడు పైనుంచి వచ్చే కాంతి కిరణాలు కిందకు వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సి తర్వాత కానీ మనం వస్తువుని ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది నిజ ప్రతిబింబము తలక్రిందులుగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక లక్షణం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు క్యాండిల్ యొక్క పరిమాణం చూసుకోండి, అంటే దాని యొక్క ఫ్లేమ్ పరిమాణం చూసుకోండి, ఇక్కడ ఫ్లేమ్ యొక్క పరిమాణం చూసుకోండి. అంటే ఇక్కడ చూసుకుంటే దీంతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఫ్లేమ్ అనేది చిన్నదిగా ఉంది. అంటే వస్తువు యొక్క పరిమాణంతో పోల్చుకుంటే ప్రతిబింబం అంటే ఇమేజ్ యొక్క సైజ్ అనేది చిన్నదిగా ఉంది. ఇలా వస్తువు కంటే ఇమేజ్ సైజ్ కానీ చిన్నదిగా ఉంటే, అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ కానీ చిన్నదిగా ఉంటే దాన్ని డిమినిష్డ్ ఇమేజ్ లేదా వివర్ధనం చెందిన ప్రతిబింబం అంటారు. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చే ప్రతిబింబం నిజ ప్రతిబింబం, తలక్రిందులుగా ఉన్న ప్రతిబింబం, వివర్ధనం చెందిన ప్రతిబింబం. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫ్రెండ్స్. అంటే రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే పొజిషన్ ఫ్రెండ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పడిందో చూడండి ఒకసారి. సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడింది. అంటే ఇక్కడ మన స్క్రీన్ ఎక్కడ పెట్టాము? సికి ఎఫ్కి మధ్యలో. ఓకేనా? అంటే సి తర్వాత కానీ మన క్యాండిల్ పెడితే ఇమేజ్ సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఇక్కడ ఏమైంది? వస్తువు దూరంగా వెళ్ళింది కాబట్టి ప్రతిబింబం ఎలా వచ్చింది? చిన్నదిగా వచ్చింది. అంటే ఒక కొండ దూరంగా ఉండేటప్పుడు మనకు చూడండి ఎలా కనిపిస్తుంది? చిన్నదిగా కనిపిస్తుంది. ఆ లాజిక్ మీరు వాడితే అడిగిన బిట్ మీరు ఈజీ చేయగలుగుతారు. అంటే చాలా సందర్భాలు అడిగారు, వస్తువుని సి తర్వాత పెడితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అన్నాడు. ఎక్కడ ఏర్పడుతుంది ఫ్రెండ్స్? సికి ఎఫ్కి మధ్య. మరొక సందర్భంలో ఏమడిగాడంటే, వస్తువుని సి తర్వాత పెట్టాం, ఆ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏంటని అడిగాడు. సో అంటే ఆ ప్రతిబింబం అనేది నిజ ప్రతిబింబము, తలక్రిందులుగా ఉన్న ప్రతిబింబము, వివర్ధనం చెందిన ప్రతిబింబం. అంటే రియల్ ఇమేజ్, ఓకేనా, డిమినిష్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్.
పొజిషన్ అయితే సికి ఎఫ్కి మధ్య. అయితే ఇప్పుడు వస్తువుని ఎక్కడ పెట్టాము అని అనుకోండి, సి తర్వాత అన్నాడు. దీన్ని అప్లికేషన్ మీకు ఎలా అడుగుతాడంటే గ్రేటర్ దెన్ 2F అని అడుగుతాడు, లేదా గ్రేటర్ దెన్ ఆర్ అంటాడు. వస్తువుని ఆర్ తర్వాత పెట్టినా 2F తర్వాత పెట్టినా సరే ప్రతిబింబం అనేది సికి ఎఫ్ మధ్య ఏర్పడుతుంది. అది రియల్, ఇన్వర్టెడ్, డిమినిష్డ్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు ఒక 5-6 బిట్లు అడిగాడు. సో 5 బిట్లు కూడా ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాండిల్ మనం ఎక్కడ పెట్టామంటే ఎగ్జాక్ట్గా సి దగ్గర పెట్టాం. సో ఇమేజ్ కూడా మనకి ఎక్కడ ఏర్పడుతుంది ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా సి వద్ద ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్టు ఇమేజ్ రెండింటి కూడా ఎక్కడ కలుస్తాయి అంటే సెంటర్ వద్ద కలుస్తాయి. దాన్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం అన్నమాట. అంటే వస్తువు ప్రతిబింబం రెండు కూడా ఎప్పుడు ఒకే దగ్గర ఉంటాయి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మాత్రం ఉంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైనా కలుద్దాం అనుకున్నారనుకోండి, ఏదో ఒక సెంటర్ తీసుకుంటారు కదా, అలా మీరు దీన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు కలిసి ప్లేస్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది ఫ్రెండ్స్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఏర్పడుతుంది. ఇది పొజిషన్. ఇప్పుడు ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది మన స్క్రీన్ మీద చూస్తున్నాం కాబట్టి ఇది రియల్ ఇమేజ్. నెక్స్ట్ రెండవది, క్యాండిల్ ఫ్లేమ్ పైకి ఉంటే ఇమేజ్ కిందకు ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇది మ్యాగ్నిఫైడ్ అండ్ డిమినిష్డ్. చూడండి ఫ్రెండ్స్, క్యాండిల్ ఫ్లేమ్ ఎంత ఉందో ఇమేజ్ కూడా ఇంచుమించు అదే ఉంది. అంటే ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజ్ రెండు ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి. ఒక్కోసారి మ్యాగ్నిఫికేషన్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సి దగ్గర కానీ ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంత అడుగుతున్నాడు చూసుకోండి. మ్యాగ్నిఫికేషన్ అంటే ఆవర్ధనం, వస్తువు కంటే ప్రతిబింబం ఎంత పెరిగిందని అర్థం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే వస్తువు యొక్క పరిమాణము, ప్రతిబింబం యొక్క పరిమాణం రెండూ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆవర్ధనం అనేది m=-1. అయితే మీకు మైనస్ ఎందుకు వచ్చిందన్న విషయం అర్థం అవ్వచ్చు. ఇక్కడ చూడండి, క్యాండిల్ ఫ్లేమ్ పైకి ఉంటే దానికి వ్యతిరేక దిశలో ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉంటే ఆ విషయంలో మనం ఏమనుకుంటాం, నెగిటివ్గా ఆలోచిస్తాం. కాబట్టి నిజ ప్రతిబింబం ఎప్పుడు కూడా వస్తువుకి తిరగేసి ఏర్పడుతుంది కాబట్టి తలక్రిందులుగా ఏర్పడుతుంది కాబట్టి దాని ఆవర్ధనం మైనస్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ దీని యొక్క ఆవర్ధనం ఎంత అని అడిగితే m=-1 అని చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే బిట్ మీకు ఎలాగిస్తున్నాడంటే మనకి చాలా సందర్భాలు అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఒక పుటాకార దప్పనం యొక్క వక్రతా వ్యాసార్థం 20 సెంటీమీటర్లు. వక్రతా వ్యాసార్థం 20 సెంటీమీటర్లు. అయితే అక్కడ వస్తువును ఉంచాను, ప్రతిబింబ లక్షణం వీటిని అడిగాడు ఫ్రెండ్స్. సో వక్రతా వ్యాసార్థం అన్నా సి అన్నా ఒకటే ఫ్రెండ్స్. అంటే సి దగ్గర ఆబ్జెక్ట్ మనం పెట్టామంటే ఇమేజ్ కూడా అక్కడ ఏర్పడుతుంది. అయితే రెండు ఒకే దగ్గర ఏర్పడ్డాయి కాబట్టి వస్తువు యొక్క పరిమాణము, ప్రతిబింబం యొక్క పరిమాణము రెండు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, సమానంగా ఉంటాయి. ఇది రియల్, ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యాండిల్ని సికి ఎఫ్కి మధ్యలో పెట్టాం. ఎక్కడ పెట్టాం ఫ్రెండ్స్, సికి ఎఫ్కి మధ్యలో. అప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్, సి తర్వాత ఏర్పడింది. చూసారా, అంటే వస్తువు అనేది ముందుకు వస్తే ప్రతిబింబం అనేది దూరంగా వెళ్తుంది అన్నమాట. అంటే మనం ఏదైనా కొండ దగ్గరికి వెళ్ళాం అనుకో, కొండ మనకు పెద్దగా కనిపిస్తుంటుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా క్యాండిల్ అనేది మిర్రర్కి దగ్గరగా వచ్చింది కాబట్టి ఇమేజ్ అనేది మిర్రర్కి దూరంగా వెళ్ళింది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్సు, ఇమేజ్ డిస్టెన్స్ ఇప్పుడు కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే వస్తు దూరం u, ప్రతిబింబ దూరం v రెండు కూడా విలోమానుపాతంలో ఉంటాయని కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదొకసారి అడిగాడు అనమాట. వస్తు దూరానికి ప్రతిబింబ దూరం ఎలా ఉంటుందని అడిగాడు. విలోమానుపాతంలో ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రెండోది, ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది. ఇమేజ్ ఎక్కడ ఏర్పడింది, బియాండ్ సి తర్వాత మనకి ఏర్పడడం జరిగింది. అయితే ఇమేజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటని అడిగాడు ఫ్రెండ్స్. సికి ఎఫ్కి మధ్యలో పెట్టాడు అనమాట. సో సికి ఎఫ్కి మధ్యలో కానీ పెడితే ప్రతిబింబం అనేది సి తర్వాత ఎలా ఏర్పడిందని అడిగాడు. ఎలా ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ మీద ఏర్పడింది అంటే తెర మీద పెట్టవచ్చు. నెక్స్ట్ రెండోది ఏంటి, తలక్రిందులుగా ఉంది అంటే ఇన్వర్టెడ్గా ఉంది. నెక్స్ట్ మూడోది మనం ఏం చెప్పొచ్చు, ఇది రియల్ ఇమేజ్ అంటే ఇది రియల్ ఇమేజు, ఇన్వర్టెడ్ ఇమేజు, కాట్ ఆన్ ది స్క్రీన్. ఇంకా నాలుగో క్యారెక్టర్ అంటే క్యాండిల్ ఫ్లేమ్తో చూడండి ఫ్రెండ్స్, దీంతో కంపేర్ చేస్తే ఈ ఇమేజ్ అనేది పెద్దదిగా ఉంది. అంటే వస్తువు కంటే ప్రతిబింబం యొక్క పరిమాణం అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ యొక్క సైజు పెద్దదిగా ఉంది. దీన్ని ఏమంటారంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. అంటే కాన్కేవ్ మిర్రర్ వాడి మీకు మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ కావాలి అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలని అడుగుతాడు ఫ్రెండ్స్. సికి ఎఫ్కి మధ్యలో పెడితే మనకి ఇమేజ్ అనేది మ్యాగ్నిఫైడ్గా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీ ఎక్స్పెరిమెంట్లో మీరు చూస్తుంది అదే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ అనేది మీకు ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది, బియాండ్ సి తర్వాత. అలా సి తర్వాత ఫార్మ్ అవ్వాలంటే వస్తువుని ఎక్కడ పెట్టాలి, బిట్వీన్ సి అండ్ ఎఫ్. అంటే సికి ఎఫ్కి మధ్యన కానీ మనం వస్తువుని పెడితే సి తర్వాత ఆవర్ధనం చెందిన
తలక్రిందుల నిజ ప్రతిబింబం అనేది తెర మీద మీరు చూడగలుగుతారు. ఆ క్యారెక్టర్స్ అనేది మీకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారంటే పుటాకార దర్పణం ఏ సందర్భంలో నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుందో నేర్చుకున్నారు ఫ్రెండ్స్. అంటే నాభి నుంచి ఎక్కడికి మీరు తీసుకెళ్ళిన క్యాండిల్, అంటే నాభి నుంచి మీరు ఎంత దూరంగా తీసుకెళ్ళినా, ఇలా నాభి తర్వాత ఎంత దూరం తీసుకెళ్ళినా పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆ నిజ ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే సి తర్వాత పెడితే సికి ఎఫ్కి మధ్య ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సి దగ్గర పెడితే సి దగ్గర వస్తుంది ఫ్రెండ్స్. సికి ఎఫ్కి మధ్యలో పెడితే సి తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 3 నిజ ప్రతిబింబాలు కూడా పరిమాణాలు మారాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మీరు మ్యాగ్నిఫైడ్ అంటే మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ -1 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ సిఎఫ్ రెండు సమానమైనప్పుడు రెండింటి యొక్క సైజ్ సమానం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ సి కంటే దూరంగా పెట్టాం అనుకోండి, మ్యాగ్నిఫికేషన్ అనేది చిన్నదిగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈ వీడియోలో ఏం చూశారంటే 3 నిజ ప్రతిబింబాలు చూశారు. ఒకటి ఆవర్తనం చెందిన చూశారు, వాటి వివర్తనం చెందిన చూశారు, వాటి సమాన పరిమాణం ఉన్నది మీరు చూశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకి ఒక క్యాండిల్ బాగా దూరంగా పెడితే ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. క్యాండిల్ బాగా దూరంగా పెడితే ఇమేజ్ అనేది ఏం ఏర్పడుతుందో ఒకసారి చూడండి. క్యాండిల్ మనం చాలా దూరంగా పెడితే ఇమేజ్ అనేది మనకి చూసారు కదా, పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనేది మీకు ఫామ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా మనకి క్యాండిల్ బాగా దూరంగా ఉంటే, అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే మనకి కాన్కేవ్ మిర్రర్ అనేది పాయింట్ సైజ్డ్ రియల్ ఇమేజ్ని ఫోకస్ వద్ద ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. చూసుకోండి. అంటే ఈ విధంగా క్యాండిల్ మనకి ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఉంటే పాయింట్ సైజ్ రియల్ ఇమేజ్ ఫోకస్ వద్ద ఏర్పడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా సందర్భాలు బిట్ అడగడం జరిగిందనమాట. ఈ కాన్సెప్ట్ మీద మనకి ఏం తయారు చేస్తున్నారంటే సోలార్ కుక్కర్ తయారు చేస్తున్నారు, సన్ డైరెక్ట్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని అప్లికేషన్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఇమేజ్ మనకి ఫోకస్ వద్ద ఏర్పడుతుంది అనే కాన్సెప్ట్ మీదే మనకి డిస్ కానీ ఈ టెలిస్కోప్ కానీ, సో మనకి క్యాండిల్ అనేది ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఉంటే ఇమేజ్ ఫోకస్ వద్ద ఏర్పడుతున్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇవి తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, చైనాలో అతిపెద్ద టెలిస్కోప్ తయారు చేశారు. ఇది ఎంత ఉందంటే ఒక 4 ఫుట్బాల్ మైదానం అంతా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ టెలిస్కోప్స్ ఇదే కాన్సెప్ట్ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే డిస్ యాంటీనా అంటారు దీన్ని. డిస్ యాంటీనా కూడా ఇదే సూత్రం మీద మనకి వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుంటే చూడండి ఫ్రెండ్స్, డాక్టర్స్ హెడ్ మిర్రర్ అనేది వాడాడు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆర్కిమెడిస్ అనే సైంటిస్టు శత్రుదేశ పడవల్ని సూర్యకిరణాల సహాయంతో ఇదే కాన్సెప్ట్ వాడి తగలబెట్టాడు ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం తయారు చేసుకున్నామంటే సోలార్ కుక్కర్ని తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఆర్కిమెడిస్కి ఈ విషయం ఎలా తెలిసిందంటే కీటకాలు పువ్వులోకి వచ్చి మకరందం పీల్చినప్పుడు ఆ పువ్వులు ఎందుకు పుటాకార దర్పణాలు ఉన్నాయనేవి అతను ఆలోచించాడు ఫ్రెండ్స్. అప్పుడు అతనికి అర్థమైందన్నమాట, ఆ కాన్కేవ్ షేప్లో ఉండడం వల్ల సన్లైట్ అనేది ఆ నెక్టర్పై కేంద్రీకరించడం వల్ల వేడెక్కి కీటకాలు దాన్ని తాగడానికి వస్తాయనే విషయం ఆర్కిమెడిస్ అర్థం చేసుకొని శత్రుదేశాల యొక్క పడవను తగలబెట్టాడు. దాన్ని మనం బేస్ చేసుకొని సోలార్ కుక్కర్ తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా సోలార్ కుక్కర్ తయారీలో మనం ఏ మిర్రర్ వాడుతామంటే కాన్కేవ్ మిర్రర్ అనేది వాడుతాం ఫ్రెండ్స్. దాని ఫోకస్ ఎక్కడ ఉందో అక్కడ కుక్కర్ పెడితే మనకు ఫుడ్ అనేది మనకి తయారవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ కాన్సెప్ట్లో ఏం నేర్చుకుంటామంటే కాన్కేవ్ మిర్రర్ అనేది రియల్ ఇమేజ్ని ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తుంది, ఆ రియల్ ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్లో మీరు చూస్తారు క్లియర్గా. ఓకేనా? ఏ సందర్భాల్లో ఎక్కడ ఆబ్జెక్ట్ని పెడితే ఎటువంటి రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది అనేది మీరు చూస్తారు. అంటే కాన్కేవ్ మిర్రర్ మాత్రమే మిర్రర్స్లో రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది కాబట్టి, అయితే ఆ రియల్ ఇమేజ్లన్నీ ఒకే సైజులో ఉన్నాయా, లేకపోతే పెద్దవి చిన్నవి అవుతున్నాయా, దాని మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది అనేవి ఈ వీడియోలో మీరు క్లియర్గా చూస్తారు. ముందు థియరిటికల్ ఒకసారి నేర్చుకుంటారు, ఒకసారి విని తర్వాత మనం ఎక్స్పెరిమెంట్లో చూద్దాం. ఆ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన బిట్స్ అనేవి మీకు ఒకసారి చూపిస్తాం. ఏ బిట్లు వచ్చాయి, ఎలా వచ్చాయి, దాన్ని ఎలా ఆలోచిస్తే మీరు సులువుగా బిట్ చేయగలుగుతారు అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. అంటే ఈ వీడియో ద్వారా మీరు కాన్కేవ్ మిర్రర్లో రియల్ ఇమేజ్ సంబంధించిన విషయాలు నీట్గా మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఒకసారి మనం దీని థియరీ అనేది ఒకసారి చూద్దాము ఏంటి అనేది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కాన్కేవ్ మిర్రర్ ఉంది. ఈ కాన్కేవ్ మిర్రర్లో మనకి పాలిష్ బ్యాక్ సైడ్ చేసాం. ఇది కర్వ్డ్ ఇన్వర్స్ లోపలికి ఉంటుంది. ఈ మిర్రర్ పైన అంటే పాలిష్డ్ సర్ఫేస్ మీద ఉండేదాన్ని పోల్ అంటారు. ఇది ఫోకస్ అంటారు. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు ఫ్రెండ్స్. అయితే కాన్కేవ్ మిర్రర్ అనేది ఫోకస్ తర్వాత ఎక్కడ ఆబ్జెక్ట్ పెట్టినా రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫోకస్ తర్వాత
ఈరోజు ఆ రియల్ ఇమేజ్ అంటే ఈ సికి ఎఫ్కి మధ్యలో పెడితే ఎక్కడ ఇమేజ్ పడుతుంది, ఓకేనా. ఆ ఇమేజ్ యొక్క ఏ క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేయాలో ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏంటంటే అది ఓకేనా రియలా వర్చువలా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. రియల్ అంటే కంపల్సరీగా ఇంకో మాట మీకు వచ్చేయాలి ఫ్రెండ్స్, ఇన్వర్టెడ్. ఈ రెండు జోడు పదాలు అన్నమాట, స్వర్గం నరకం బొమ్మ పురుసు అలాగనమాట. అది రియల్ అంటే కంపల్సరీగా ఇన్వర్టెడ్, ఓకేనా. క్యాప్చర్ ఆన్ ది స్క్రీన్, రియల్ అనే మాట మరొకటి ఏమొస్తుందంటే క్యాప్చర్ ఆన్ ది స్క్రీన్ అంటే నిజ ప్రతిబింబం, తలక్రిందుల ప్రతిబింబం తెరపై పట్టవచ్చు. నెక్స్ట్ మీరు ఏం చూడాలంటే అది వస్తువు కంటే చిన్నదుందా పెద్దదుందా, అంటే మ్యాగ్నిఫైడా డిమినిష్డా, అంటే పెద్దదా చిన్నదా, అంటే ఆవర్తనం చెందిందా, అంటే ఆవర్తనం చెందిందా వివర్తనం చెందిందా, అంటే మ్యాగ్నిఫైడా డిమినిష్డా అనేది మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అది రియల్ ఇన్వర్టెడ్ తెరపై పట్టవచ్చు, అది ఫస్ట్ క్యారెక్టర్. ఎందుకంటే అన్ని రియల్ అంటున్నాం కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం కాదు. రెండోది మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే అది మ్యాగ్నిఫై అయిందా డిమినిష్ అయిందా, అది మీరు ఎక్స్పెరిమెంట్లో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే దాని లొకేషన్. అయితే ఇక్కడ ఆవర్తనం దగ్గర కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆవర్తనం అనేది గ్రేటర్ దెన్ 1 ఓకేనా, లెస్ దెన్ 1 ఈజ్ఈక్వల్ టు 1 అది కూడా మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఆవర్తనం అనేది 1 కంటే ఎక్కువ ఉందా, 1కి సమానం ఉందా, 1 కంటే తక్కువ ఉందా. అయితే 1 అంటున్నాను, మైనస్ ఎందుకు పెట్టానంటే రియల్ ఇమేజ్ యొక్క ఆవర్తనం ఇప్పుడు కూడా మైనస్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది మైనస్లో ఇచ్చాడు అంటే ఆవర్తనం మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడు అంటే తప్పనిసరిగా ఓకేనా అది రియల్ ఇమేజ్. అయితే మ్యాగ్నిఫికేషన్ మీద మరొక ఎక్స్పెరిమెంట్ చేసి దాని వీడియో మనం చేద్దాం ఫ్రెండ్స్. దాని మీద ఏ ప్రీవియస్ ఇయర్ బిట్లు వచ్చాయో మ్యాగ్నిఫికేషన్ అంతా ఒక వీడియో చూద్దాం, అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటంటే 1 కంటే ఎక్కువ అంటే వస్తువు కంటే పెద్దదని అర్థం, 1 కంటే తక్కువ అంటే ఇమేజ్ అనేది వస్తువు కంటే చిన్నదని అర్థం, కరెక్ట్గా 1 అంటే వస్తువు ప్రతిబింబం రెండు సమానంగా ఉన్నాయని అర్థం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆ విధంగా మీరు అది అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే అది ఎక్కడ ఏర్పడింది అంటే ఎఫ్పై ఏర్పడిందా, ఎఫ్కి సికి మధ్య ఏర్పడిందా, సిపై ఏర్పడిందా, సి తర్వాత ఏర్పడిందా, లేకపోతే ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఏర్పడిందా, ఆ లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూసుకున్న లొకేషన్స్ ఏమున్నాయి, ఎఫ్ అవ్వచ్చు, సికి ఎఫ్కి మధ్యన అవ్వచ్చు, ఆన్ ద సి అవ్వచ్చు, బియాండ్ సి అవ్వచ్చు, ఎట్ ఇన్ఫినిట్ అవ్వచ్చు, ఓకే. ఈ విధంగా 5 పొజిషన్స్ మనకి ఏర్పడతాయి కాబట్టి ఆ పొజిషన్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. అది చాలా ఈజీ, ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా మీరు చూస్తారు కాబట్టి ఈసారి మీకు అంత అంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు అన్నమాట, కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఎక్స్పెరిమెంట్. ఇది థియరిటికల్గా ఎంత చెప్పినా సరే ఫిజిక్స్ అనేది అంత ఈజీగా అర్థం అవ్వదు. సో థియరీ కూడా రావాలి, అట్ ద సేమ్ టైం ఎక్స్పెరిమెంట్ కూడా తెలియాలి. తెలిస్తే అప్పుడు మైండ్లో అవి బాగా గుర్తుంటాయి, రేపు ఎగ్జామ్ హాల్లో పెట్టి మీకు ఈజీగా గుర్తొస్తుంది, ఓకేనా. రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫిజిక్స్లో, థియరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెరిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ రెంటిని కంక్లూడ్ చేసుకోగలిగితే మీరు రేపు బిట్ ఈజీగా అంటే మీకు నల్లేరుపై నడకలా ఉంటుంది అన్నమాట ఎగ్జామ్ అనేది ఫిజిక్స్లో. అందుకే ఈ వీడియోస్ మీకు ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. నచ్చితే ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒకవేళ అవకాశం ఉంటే ఎక్కడైనా మీకు ప్రాబ్లం అనిపించినా ఏదైనా సరే ఇబ్బంది అనిపిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, దానికి మేము ఆన్సర్ అనేది మీకు చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు చూసారు కదా, ఇది రియల్ ఇమేజ్ సంబంధించిన విషయాలు. అయితే ఈ రియల్ ఇమేజ్ మీద మనకి నెక్స్ట్ ఇంకేమిస్తున్నాడంటే ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తున్నాడు ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఒకే ఒక ఫార్ములా ఫ్రెండ్స్, ఏంటంటే ఎఫ్ కట్టాలంటే uv/u+v, అదే v కానీ u కానీ కట్టాలంటే v కట్టాలన్నా u కట్టాలన్నా ఒకే ఫార్ములా ఫ్రెండ్స్, uf/u-f ఆర్ vf/v-f ఉన్నది ఒకటే ఫార్ములా, దాన్ని ఇలా చేసుకుంటాం. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన రియల్ ఇమేజ్ మీద ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి యూ వాల్యూ అయినా వి వాల్యూ అయినా ఎఫ్ వాల్యూ అయినా ఇవన్నిటి కూడా మైనస్ అనేది లాస్ట్లో వేయాలి ఫ్రెండ్స్. రియల్ ఇమేజ్ విషయంలో కాన్కేవ్ మిర్రర్కి అన్నీ కూడా ఎడంవైపు ఏర్పడతాయి కాబట్టి మనం చివరిలో మాత్రం ఒక ప్రాబ్లంలో ఆడిస్తే సింబల్ ఇస్తే మాత్రం ఒక్కోసారి సింబల్ అడగట్లేదు, కానీ ఒకసారి సింబల్తో ఖచ్చితంగా అడుగుతున్నాడు. అప్పుడు కంపల్సరీగా మీరు ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత దానికి మైనస్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి, ఉన్నది సింపుల్ అన్నమాట. యూఎఫ్/u-f ఆ రెండు గుణించడం తీసివేయడం అంతే, ఇందులో ఏముంది ఫ్రెండ్స్.
ఎంత సింపుల్గా చూసుకోండి. కాన్కేవ్ మిర్రర్ రియల్ ఇమేజ్ అనగానే ఎఫ్ కట్టమనవచ్చు, లేదా యూ కానీ వి కానీ, ఎక్కువ వి కట్టమంటాడు. వి ఎక్కడ పొజిషన్ ఎక్కడ అని అడుగుతుంటాడు. సో మ్యాక్సిమం మీరు వాడే ఫార్ములా యూ/యూ-ఎఫ్. అయితే అక్కడ మీకు ఈజీగా బిట్ మీరు చెప్పవచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్గా ఒకసారి గుర్తించండి ఫ్రెండ్స్. ఒకసారి యూ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యూ అనేది ఎఫ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, వి ఇన్ఫినిట్ అవుతుంది ఫ్రెండ్స్. అది యూ అనేది ఎఫ్కి 2Fకి మధ్య ఉంది అనుకోండి ఫ్రెండ్స్. ఎఫ్కి 2Fకి మధ్య అంటే ఎఫ్ అనేది 15 ఇచ్చాడు అనుకోండి, 2F అనేది 30 అవుతుంది అన్నమాట. అంటే ఆ రెంటి మధ్యలో ఉంది. అంటే యూ వాల్యూ అనేది ఇక్కడ 15కి 30కి మధ్య ఎంతైనా ఇవ్వచ్చు. అంటే 16 అని 17 అని 18 అని ఆ వాల్యూ ఎంతైనా ఇవ్వచ్చు యూ వాల్యూ అన్నమాట. అలా ఇస్తే మాత్రం వి వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 2F అవుతుంది ఫ్రెండ్స్. అంటే 30 కంటే ఎక్కువ రావాలి. అలా మీరు ఆన్సర్ని కూడా ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. అంటే 15కి 30కి మధ్యలోగానే ఉంటే తప్పనిసరిగా వి వాల్యూ అనేది 30 కంటే ఎక్కువ రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొకటి ఏంటంటే యూ = 2F అయింది అనుకోండి ఫ్రెండ్స్. యూ = 2F అంటే ఎట్ ద సి, దీన్ని ఏమంటారంటే సి దగ్గర ఉంటే వి కూడా 2F అవుతుంది ఫ్రెండ్స్. అంటే రెండు సమానం. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రాబ్లం చేయవలసిన లేదు. ఆ యూ ఇవ్వగానే ఆ ఎఫ్ కూడా ఇస్తాడు కాబట్టి ఆ 2Fకి ఈక్వల్గా యూ కానీ కనిపించింది అనగానే మీకు ఒకటి మైండ్లో రావాలి, అంటే సి వద్ద ఉంది. అంటే మళ్ళీ సి వద్ద ఇమేజ్ ఏర్పడదు కాబట్టి వి = 2F. అంటే లెక్క చేయకుండా ఆ యూ ఎంత ఇస్తాడో వి అంత వేసేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఈ ప్రాబ్లం. ఎక్కువ మోడల్స్ ఇది అడుగుతున్నాడు, మిగతా ఈ రెండుతో పోల్చుకుంటే ఇది ఎక్కువ అడుగుతున్నాడు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. యూ వాల్యూ కానీ 2Fకి ఈక్వల్ అయితే వి వాల్యూ కూడా 2F. అలా కాకుండా యూ అనేది గ్రేటర్ దెన్ 2F అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, అంటే 2F కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు వి వాల్యూ అనేది ఎఫ్కి 2Fకి మధ్య ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రివర్స్ అన్నమాట అంతా కూడా. అది అంటే ఒకవేళ యూ వాల్యూయే ఇన్ఫినిట్ అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు వి ఏమవుతుందంటే ఎఫ్ అవుతుంది. చూసాక రివర్స్ చూడండి. యూఎఫ్ అయితే వి ఇన్ఫినిటీ, విఎఫ్ అయితే యూ ఇన్ఫినిటీ. అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి ఇన్ఫినిట్ అయితే ఇంకోటి ఎఫ్ అవుతుంది, ఒకటి ఎఫ్ అయితే ఇంకోటి ఇన్ఫినిట్ అవుతుంది అంతే. అక్కడ ఒకటి యూఎఫ్ అన్నాడు అనుకోండి, వి ఇన్ఫినిట్ అని రాసేయండి. వి ఇన్ఫినిట్ అన్నాడు అనుకోండి, యూఎఫ్ అని రాసేయండి అంతే. అంటే ఎంత సింపుల్ అన్నమాట మీకు కాన్సెప్ట్ అర్థమైతే మాత్రం. ఓకేనా. నెక్స్ట్ రెండోది ఏం చెప్పుకున్నాం, యూ = 2F అయిపోయింది అనుకోండి, వి = 2F. మరొకసారి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే చూడండి ఫ్రెండ్స్, యూ వాల్యూ ఇన్ఫినిటీ అయితే వి వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఎఫ్. అంటే యూ అనంత దూరంలో ఉందంటే అప్పుడు వి అనేది ఎఫ్ ఏది ఉంటే అది రాసేయడమే. అలా కాకుండా వి వాల్యూ ఇన్ఫినిటీ అయింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు యూ వాల్యూ ఏమవుతుందంటే ఎఫ్. అదే ఫోకల్ లెంత్. అంటే కరెక్ట్గా ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది అని అర్థం ఇమేజ్ అనేది. దీని అర్థం ఏంటి, ఇమేజ్ ఇన్ఫినిటీ మనకి యూ ఇన్ఫినిటీ అయింది కాబట్టి విఎఫ్ అయిపోయింది. సో వి ఇన్ఫినిటీ అయిందంటే అర్థం ఏంటి, వి అనేది ఇన్ఫినిటీ అంటే మనకి ఎక్కడో అనంత దూరం ఏర్పడుతుందంటే వస్తువుని ఫోకస్ దగ్గర ఉంచామని అర్థం ఫ్రెండ్స్. వస్తువుని ఫోకస్ దగ్గర ఉంచితే ఇమేజ్ అనేది ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. అలా కాకుండా వస్తువునే ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఉంచాం అనుకోండి, ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. ఇవన్నీ ఈ వీడియోలో మీరు ఒకసారి చూస్తారు. అలా కాకుండా యూ = 2F అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, వి కూడా 2F అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. యూ 2F అయితే వి 2F. సో ఈ మూడు గుర్తుంచుకుంటే చాలా బిట్లు మీరు ఈజీగా చేయగలుగుతారు. సో మిగతా ఇంకే బిట్ అయినా సరే ఈ ఫామ్లో వాడాలి, యూఎఫ్/యూ-ఎఫ్ వాడాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆ బిట్స్ ఎలా చేయాలన్నది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రీవియస్ ఇయర్లో ఈ కాన్సెప్ట్ మీద బిట్ ఎలా వచ్చాయన్నది ఒకసారి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు. పాయింట్ సైజ్ నుంచి వచ్చే కాంతి ఒక పుటాకార అద్దంపై సమాంతరంగా అందించబడుతుంది. కాంతి మూలం యొక్క స్థానం ఏదని అడిగాడు. ద లైట్ ఫామ్ ఏ పాయింట్ సోర్స్ ఈజ్ ఎక్స్టెండెడ్ ప్యారలల్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ విచ్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ది లైట్ సోర్స్ అని అనమాట. చూసుకోండి, ఓ లైట్ ఫార్మ్ ఏ పాయింట్ సోర్స్ ఈజ్ రెండెడ్ ప్యారలల్ బై ఏ కాన్కేవ్ మిర్రర్, వాట్ ఈస్ ద పొజిషన్ అన్నాడు అనమాట. అది ఓకేనా. అంటే ఎలా వెళ్ళింది అన్నాడు, ప్యారలల్ బై ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, ద లైట్ ఫ్రమ్ ఏ పాయింట్ సోర్స్ ఈజ్ రెండెడ్ ప్యారలల్ బై ఏ కాన్కేవ్ మిర్రర్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది లైట్ సోర్స్. ఓకేనా, అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క ముందు ఒక పాయింట్ సోర్స్ ఉంచారంట. ఇప్పుడు దాని నుంచి వచ్చిన లైట్ రేస్ని ఇది ఏం చేసిందంటే ప్యారలల్గా పంపించింది ఫ్రెండ్స్. ప్యారలల్గా అంటే ఇలా. సో కాన్కేవ్ మిర్రర్ ముందు బల్బుని ఎక్కడ పెడితే మనకి ప్యారలల్గా లైట్ రేస్ వస్తాయి అనేది మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఓకేనా, ఇక్కడ కూడా మనం చూసాం ఒకసారి. సో ఇలా కానీ ప్యారలల్గా లైట్ రేస్ వెళ్ళాయి అంటే తప్పనిసరిగా ఈ పాయింట్ సోర్స్ని ఎక్కడ పెట్టినట్టు మనం ఫోకస్ వద్ద పెట్టాం. ఈ కాన్సెప్ట్ మీద కదా మనం హెడ్ లైట్స్, చర్చ్ లైట్స్, టార్చ్ లైట్స్ అనేవి వాడుతున్నాం. సో ఆన్సర్ ఏమవుద్దంటే ఫోకస్ వద్ద.
అంటే కాన్కేవ్ మిర్రర్ ముందుని ఒక పాయింట్ సోర్స్ని ఎక్కడ పెడితే రిఫ్లెక్టర్స్ ప్యారలల్గా వస్తాయని అడుగుతున్నాడు అనమాట. అలా ప్యారలల్గా రావాలంటే ఎక్కడ పెట్టాలి ఫ్రెండ్స్? ఫోకస్ అది పెట్టాలి. ఆ కాన్సెప్ట్ మీద మనం ఏం తయారు చేస్తామంటే హెడ్ లైట్స్, సెర్చ్ లైట్స్, టార్చ్ లైట్ ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఫోకస్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఒక పుటాకార అద్దం యొక్క డ్యాష్కి సమాంతరం ఉండే కాంతి పుంజం ప్రతిబింబం తర్వాత ప్రధాన దృష్టి గుండా వెళ్తుంది. ఏ బీమ్ ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ ద రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ద ప్రిన్సిపల్. చూసుకోండి, ఏ బీమ్ ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద కాన్కేవ్ మిర్రర్. ఒకసారి దాన్ని మనం చూద్దాం ఫ్రెండ్స్. ఏ బీమ్ ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ పాస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఓకేనా? అంటే ఈ విధంగా ఒక ప్యారలల్ బీమ్ వచ్చింది. ఈ బీమ్ అనేది ఏం చేస్తుందంట? పాస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఇక్కడ దీని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. అంటే ఏదైతే ప్రధాన అక్షం మీద ఉంటుందో, ప్రిన్సిపల్ అక్షం మీద ఉంటుందో దాన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. అంటే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఫోకస్ గుండా లైట్ రే వెళ్ళాలి అంటే ఈ రేస్ ఎలా రావాలి అంటే ప్యారలల్గా, దేనికి ప్యారలల్గా రావాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా రావాలి. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రావాలి. అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఉందనుకో, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందని చూపించుకున్నాం? ఫోకస్ వద్ద ఏర్పడుతుందని చెప్పుకున్నాం. దాన్ని అప్లికేషన్ ఇక్కడ అడిగాడు అనమాట. చూసుకోండి, అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంది, అందుకే రేస్ ప్యారలల్గా వచ్చాయి. దేనికి ప్యారలల్గా వచ్చాయి? ప్రిన్సిపల్ యాక్సిస్. దేనికి ప్యారలల్గా వచ్చాయమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రధాన అక్షం. సో ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చాయి ఫ్రెండ్స్. సో అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి మనం ఎంటర్ అవుదాం. చూడండి ఫ్రెండ్స్, ఒక ఫోకల్ లెంత్ an object is placed in front of a concave mirror of focal length 20 cm at a distance of 30 cm. Its image is formed at a distance of అని అడిగాడు అన్నమాట. an object is placed in front of a concave mirror అంటే ఒక పుటాకార దప్పనం ముందు వస్తువుని ఎక్కడ ఉంచాడంట? 30 cm డిస్టెన్స్ ఉంచాడంట ఫ్రెండ్స్. ఇది పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఆడిచ్చిన దాన్ని ఎలా అర్థం చేసుకుంటే ఇటువంటి బిట్లు మీరు ఈజీ చేస్తారని ఈ బిట్లు ఒక్కసారి వినండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 20 cm. ఇది మనకి 20 cm అని ఇచ్చాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందన్నాడు? 30 cm అన్నాడు ఫ్రెండ్స్. ఎక్కడ ఉందన్నాడు? 30 cm. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం మీకు ఇందాక చెప్పాను. ఆ 30 అనేది యూ. ఇప్పుడు మీకు ఎఫ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 20. వెంటనే 2f కట్టండి ఫ్రెండ్స్. ఎంత వచ్చింది? 40. అంటే ఇప్పుడు 30 ఎక్కడ ఉందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. 30 అనేది ఎక్కడ ఉంది? 20కి 40కి మధ్యన ఉంది. అంటే ఎఫ్కి 2fకి మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఎఫ్కి 2fకి మధ్యలో ఉంది. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఎఫ్కి 2fకి మధ్య అంటే ఇక్కడ ఉందన్నమాట ఆబ్జెక్ట్. చూసుకోండి ఫ్రెండ్స్. అంటే 30 cm డిస్టెన్స్ అంటే ఇదన్నమాట. చెప్పాం. ఆ ఎక్స్పెరిమెంట్లో మీరు క్లియర్గా చూశారు. ఆబ్జెక్ట్ ఎఫ్కి సికి మధ్యగా ఉంచితే అంటే ఎఫ్ తర్వాతే కదా వచ్చినట్టు. ఎఫ్ తర్వాతగా ఉంటే అదే ప్రతిబింబం నిజ ప్రతిబింబం, రియల్ ఇమేజ్. కాబట్టి ఇందులో ఎక్కడ రియల్ అని ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఈ రెండు రియల్ అని ఉంది. కాబట్టి రెండులో ఏదో ఒకటే కరెక్ట్, ఎందుకంటే రెండో రైట్ అవ్వవు కాబట్టి. సో వచ్చేవాళ్ళని తప్పు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అందుకే చెప్పాను బిట్టి ఎంత సింపుల్గా చేయొచ్చో మీకు చెప్తానని చెప్పాను. ఒక్కోసారి ప్రాబ్లం చేయకుండా మీరు ఆన్సర్ చేయొచ్చు. అందుకే ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఒక్కసారి వినండి ఫ్రెండ్స్, ఒక్క బిట్టు చాలా జాగ్రత్త విన్నారంటే తిరిగి లేదు. ఇప్పుడు మిర్రర్స్లో ఏ ప్రాబ్లం వచ్చి మీరు చేయగలుగుతారు. అంటే చూసుకోండి, ఎక్కడుంది ఎఫ్ అని, యూ అనేది ఎఫ్కి 2fకి మధ్యలో ఉంది ఫ్రెండ్స్. అంటే ఎఫ్ దాటింది కాబట్టి అది నిజ ప్రతిబింబం. కాబట్టి దాంట్లో వర్చువల్ అనేది తీస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెంట్లో ఒకదాన్ని ఎలిమినేట్ చేయాలి. అది ఎలా ఎలిమినేట్ చేస్తాం చూసుకోం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫ్కి సికి మధ్యలో ఉంది. అంటే ఎఫ్కి 2fకి మధ్యలో ఉంటే మీకు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పానంటే v గ్రేటర్ దాన్ 2f. అంటే ఈ రెండింటి మధ్యలో కానీ వస్తూ ఉంటే ప్రతిబింబం అనేది సి తర్వాత ఏర్పడుతుంది. అది మీరు ఎక్స్పెరిమెంట్ చూసారు ఫ్రెండ్స్. సికి ఎఫ్కి మధ్యలో కానీ ఉంటే ప్రతిబింబం సి తర్వాత పెద్దదిగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అది మీరు ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా చూసారు. సో సి తర్వాత అంటే అర్థం ఏంటి? 30 cm దాటి ఏర్పడుతుంది. అంటే వి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 30 ఫ్రెండ్స్. అంటే 30 cm కంటే ఎక్కువ ఉండాలి వి వాల్యూ. సో ఉన్న దాంట్లో 30 కంటే ఎక్కువ ఏది ఉంది చూసుకోండి ఫ్రెండ్స్. ఇది 12 cm, ఇది 60 cm. రెండింటిలో ఏ వాల్యూ అనేది 30 కంటే ఎక్కువ ఉంది? 60. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్
60 సెంటీమీటర్ ఫ్రెండ్స్. చూసారు, ఇటువంటి ప్రాబ్లం మనం చేయలేదు. కేవలం ఎక్స్పెరిమెంట్ వ్యూ ద్వారా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం చెప్పేసాం. కాబట్టి మీకు ఇది అర్థం చేసుకోవాలి. యూ ఇవ్వగానే అది ఎఫ్కి 2Fకి మధ్య ఉందా, ఈజ్ఈక్వల్ 2F అయిందా, 2F దాటిందా అనేది మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఏ బిట్ అని ఈజీ ఫ్రెండ్స్. ఎఫ్ దాటితే నిజ ప్రతిబింబం, ఎఫ్కి 2Fకి మధ్యలో కానీ యూ ఉంటే V గ్రేటర్ దెన్ 2F అంటే 30 సెంటీమీటర్ అంటే C తర్వాత ఉంటుందని అర్థం అన్నమాట. అది మీరు ఎక్స్పెరిమెంట్లో చూసారు ఫ్రెండ్స్. సో అది నిజ ప్రతిబింబం. అయితే ఇప్పుడు ఆ వాల్యూ ఎంత వచ్చింది 60. ఇప్పుడు దాన్ని ప్రాబ్లమేటిక్గా చేయాలి. ప్రాబ్లం చేయకుండా మనం చెప్పేసి ఆన్సర్ 60 అని చెప్పేసి. ఇప్పుడు ప్రాబ్లం చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ప్రాబ్లం చూడండి. ఏం కట్టాలి, V = UF/U-F. ఇదే కదా ఫ్రెండ్స్ నేను చెప్పాను. ఇది ఒక్క ఫార్ములా వాడితే మనకు సరిపోతుంది ఈ అన్ని ప్రాబ్లమ్స్ కానీ చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి V = U అనేది మనకు 30 ఇచ్చాడు ఫ్రెండ్స్, F 20 ఇచ్చాడు ఫ్రెండ్స్. U-F ఎంత అవుతుంది, 10 అవుతుంది ఫ్రెండ్స్. సో 0 పోయింది. సో 32 ఎంత, 60 చెప్పాను. కాన్కేవ్ మిర్రర్ విషయంలో U వచ్చినా, V వచ్చినా, F వచ్చినా చివరిలో మీరు మైనస్ వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇమేజ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఏర్పడుతుంది. గ్రాఫ్ పేపర్లో ఎడమ వైపు వెళ్తే మనం మైనస్ తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ -60 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 60 సెంటీమీటర్స్ రియల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక్క బిట్ ద్వారా మీరు ఒక 20-30 బిట్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఇది కానీ అర్థమైతే నెక్స్ట్ బిట్లో ఒకసారి అంటే వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఫోకల్ లెంత్ 6 సెంటీమీటర్స్, పుటాకార అద్దం ముందు 24 సెంటీమీటర్ దూరంలో ఒక వస్తువు ఉంచబడింది. అది ఉత్పత్తి చేసి మ్యాగ్నిఫికేషన్ అడిగాడు ఫ్రెండ్స్. చెప్పాను మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే వస్తువు కంటే ప్రతిబింబం చిన్నది ఉందా పెద్ద ఉందా చెప్తుంది ఫ్రెండ్స్. సో ఇచ్చిన బిట్లో మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. మనకి ఇది ఒక పుటాకార దప్పనం, ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫ్రెండ్స్. ఇచ్చిన బిట్లో మనకి ఫోకల్ లెంత్ 6 ఇచ్చాడు ఫ్రెండ్స్, అంటే 6 సెంటీమీటర్స్. ఇప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలంటే యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఫ్రెండ్స్. 24 ఇచ్చాడు. యూ అనేది ఏం ఇచ్చాడు ఫ్రెండ్స్, 24. ఇది యూ వాల్యూ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూ అనేది ఎక్కడుందో చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎఫ్ మనకి 6 ఇచ్చాడు. వెంటనే మనం ఏం చేయాలి, 2F కొట్టుకోవాలి ఫ్రెండ్స్. 2F ఎంత వచ్చింది, 12. 2F అంటే C అని అర్థం అన్నమాట. అంటే ఇది 12. అంటే ఇక్కడ 24 అనేది గ్రేటర్ దెన్ 12 ఫ్రెండ్స్. అంటే యూ గ్రేటర్ దెన్ 2F ఫ్రెండ్స్. యూ గ్రేటర్ దెన్ 2F అంటే అర్థం ఏంటి, C తర్వాత వస్తువు ఉంది ఫ్రెండ్స్. ఆ ఎక్స్పెరిమెంట్లో మీరు చూసారు, C తర్వాత కానీ వస్తువు పెడితే ఇమేజ్ అనేది ఓకేనా Cకి Fకి మధ్యలో చిన్నదిగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు లాజిక్గా కూడా గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక కొండని దూరం నుంచి చూసారనుకోండి ఫ్రెండ్స్, అది మీకు ఎలా కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. అలాగనమాట ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమైంది, మిర్రర్ చాలా దూరం పెరిగింది. సో మిర్రర్ నుంచి కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పెరిగితే ఇమేజ్ ఏమవుతుందంటే చిన్నదైపోతుంది. అదే సింపుల్ లాజిక్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ మీరు ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా చూసారు. వస్తువుని C తర్వాత కానీ పెడితే ఇమేజ్ అనేది మనకి Cకి Fకి మధ్యన ఏర్పడుతుంది. అదే ప్రతిబింబం చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూస్తారు. తెర మీద చిన్న క్యాండిల్ యొక్క ఫ్లేమ్ చూశారు, అది రియల్ ఇమేజ్. ఏ ఇమేజ్ అది, రియల్ ఇమేజ్. సో రియల్ ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఏం చెప్పుకున్నాం, మైనస్ అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, మైనస్. సో ఇచ్చిన ఆన్సర్లో మైనస్ ఏది ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి 2 మైనస్ ఉన్నాయి. సో ఈ 2 తప్పు ఫ్రెండ్స్. చూడండి, లెక్క చేయకుండానే మీకు చెప్పేస్తున్నాం అనమాట అది. సో మ్యాగ్నిఫికేషన్లో ఈ 2 కరెక్ట్. అయితే 2 ఏది కరెక్ట్ అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మైనస్ ఉంది కాబట్టి అంటే రియల్ కాబట్టి మైనస్ ఉంది రైట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అంతే ఇంకేం లేదు. సో ఈ 2 ఏది కరెక్టో చూసుకోండి. ఇక్కడ వస్తువు కంటే ఎలా ఉంది, చిన్నదిగా ఉంది. వస్తువు కంటే చిన్నదిగా ఉందంటే మీకు మ్యాగ్నిఫికేషన్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, <-1 అని. <-1. వస్తువు కంటే చిన్నది ఉందంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత, <-1 అంటే -1 కంటే తక్కువ ఉండాలి. సో ఈ 2 వాల్యూలో -1 కంటే తక్కువ ఉన్నది ఏముంది ఫ్రెండ్స్, చూసుకుంటే ఒకసారి. -1 కంటే తక్కువ, -3 అనేది 1 కంటే పెద్ద అని అర్థం. ఓకే, 1/3 అంటే 1 కంటే తక్కువ అని అర్థం. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, అంతే. అయితే మరి ఇది మనం ఎక్స్పెరిమెంట్ థియరీ ద్వారా ఎటువంటి ప్రాబ్లం చేయకుండా చెప్పేసిన ఆన్సర్ ఫ్రెండ్స్. ఇలాగ మీరు చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. అది అంటే ఇమేజ్ ఎక్కడ పడింది చూసారు, చిన్నదిగా ఉంది. సో నెట్లో చిన్న మ్యాగ్నిఫికేషన్ ఏది, అది రియల్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. అది ప్రాబ్లమేటిక్గా చేయాలనుకోండి ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే V ముందు కట్టాలి ఫ్రెండ్స్. V కడితే అప్పుడు మీరు మ్యాగ్నిఫికేషన్ కట్టవచ్చు. V మనకి UF/U-F. సో U అనేది మనకి 24, F అనేది 6 ఇచ్చాడు ఫ్రెండ్స్. సో -18. సో 6 1 6 3 3 1 3 8. చూడండి ఫ్రెండ్స్, అంటే V వాల్యూ ఎంత వచ్చింది, 8. అయితే మనం చెప్పుకున్నాం
యూ వాల్యూ అయినా వి వాల్యూ ఎప్పుడైనా సరే మైనస్లోనే పెట్టుకోవాలి. చివరిలో ఆన్సర్ పెట్టేటప్పుడు మైనస్లో పెట్టుకోవాలి. కాబట్టి చివరిలో ఏం పెట్టాలి? మైనస్. యూ వాల్యూ కూడా మైనస్. మనకు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ v బై యూ. ఇది ఫార్ములా ఫ్రెండ్స్ మ్యాగ్నిఫికేషన్కి. VU వాల్యూ ఇస్తే సో మైనస్ v వాల్యూ ఎంత? -8. u వాల్యూ ఎంత? -24. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అంటే 8 1 8 3 సో ఆన్సర్ -1/3 ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో మనం చూడండి ఇటువంటి ప్రాబ్లం చేయకుండానే సాల్వ్ చేస్తాం. ఆ మెథడ్ కానీ మీకు వచ్చేస్తే అక్కడ బోల్డ్ టైం అని మిగిలిపోతుంది. ఇది ఎక్స్పెరిమెంట్ చూడడంతో మీకు ఈజీగా ఆ మెథడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, F and C represents the pole, principal axis, focus, center of curvature respectively of a concave mirror. The PC is equal to అని అడిగాడు ఫ్రెండ్స్. PC దేనికి ఈక్వల్ ఉంటుందని అడిగాడు. చూసారు ఫ్రెండ్స్, ఆ ఎక్స్పెరిమెంట్లో మీరు చూసి ఉంటారు. ఏం చూసారంటే ఇది P, ఇది F, ఇది C ఫ్రెండ్స్. PC is equal to అన్నాడు. అంటే ఇది మనకి స్మాల్ ఎఫ్ అనుకున్నాం, ఇది కూడా ఒక స్మాల్ ఎఫ్. అంటే పీసీని మనం ఏం రాయొచ్చు అంటే 2F అని రాయొచ్చు ఫ్రెండ్స్ పీసీని. సో 2F, ఆ 2F అనేది ఏంటవుతుంది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ F అంటే ఏం రాయొచ్చు? PF అని రాయొచ్చు, FC అని రాయొచ్చు. సో PC ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఏమన్నాడు అతను? PC దీనికి సమానం అన్నాడు. సో PC దీనికి సమానం అవుతుంది. మనకి ఒక పుటాకార దర్పణం అంటే కాన్కేవ్ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కాన్కేవ్ మిర్రర్పై ఉండే పాయింట్ని ఏమంటామంటే పోల్ అంటాం. నెక్స్ట్ ఈ మిర్రర్ని ఏ స్పియర్ నుంచి మనం తయారు చేసామో ఆ మిర్రర్ యొక్క సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఈ రెంటిని జాయిన్ చేసేదాన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఈ రెంటి మధ్యన డిస్టెన్స్ని ఏమంటామంటే R అని కూడా మనం పిలవచ్చు. ఈ రెండింటికి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఫోకస్ అనే పాయింట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ డిస్టెన్స్ మనం F అనుకుంటే సో ఇది కూడా మనకి F అవుతుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన బిట్లో మనకి ఏమన్నాడంటే PFC ఒక పుటాకార అద్దం యొక్క పోల్ ఫోకస్ వక్రతా కేంద్రం అయితే PC దీనికి సమానం అన్నాడు. PC అంటే P నుంచి C వరకు ఉండే డిస్టెన్స్ అనమాట. సో అది దేనికి సమానం అని చూసుకుంటే PC ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే R లేదా 2F అని మనం రాయొచ్చు. PC అనేది Rకి లేదా 2Fకి ఈక్వల్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇందులో F అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే PFకి ఈక్వల్ అవుతుంది. అంటే అప్పుడు PC ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే 2 ఇంటూ F ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే PF. ఇది ఫ్రెండ్స్. అంటే ఈ బిట్లో PC వాల్యూ దేనికి ఈక్వల్ అని అడిగాడు. సో ఇచ్చిన మన ఫిగర్ బట్టి మనం చూసుకుంటే F అనేది Cకి Pకి సెంటర్లో ఉంది కాబట్టి ఈ PFని మనం F అనుకుంటాం. అప్పుడు ఇది కూడా F అవుతుంది కాబట్టి PC ఈజ్ ఈక్వల్ టు R లేదా 2F అవుతుంది. ఆ Fని మనం ఏమని రాయొచ్చు అంటే PF అని రాయొచ్చు. సో ఇచ్చిన ఆప్షన్లో సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ బిట్లో మనం చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఈ బిట్లో ఒక పుటాకార అద్దం నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో సూర్యుని నుంచి కాంతి కిరణాలు కలుస్తున్నాయి. ఒక వస్తువును అద్దం నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచినట్లయితే చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది అన్నాడు అన్నమాట. చూసుకోండి ఫ్రెండ్స్, చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది అన్నాడు. సో ఇక్కడ మనకి బాగా గమనించినట్టయితే అతను ఏమన్నాడంటే సూర్యుని నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయి అన్నాడు. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా మిమ్మల్ని అక్కడ బిట్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు వస్తే అవి ఎలా వస్తాయంటే సమాంతరంగా వస్తాయి. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు ఎలా వస్తాయమ్మా? సమాంతరంగా వస్తాయి. ఇలా సమాంతరంగా వచ్చిన కాంతి కిరణాలు అనేవి మనకి అనంత దూరం నుంచి వచ్చినట్టు అనమాట. ఇవి పుటాకార దర్పణంపై ఏం చేస్తాయంటే ఫోకస్ అనే ప్లేస్లో కలుస్తాయి. అంటే ఇండైరెక్ట్గా మనకి ఈ బిట్లో ఏం చేశాడంటే పీకి ఎఫ్కి మధ్యన డిస్టెన్స్ అనేది 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు అనమాట. పీకి ఎఫ్కి మధ్య డిస్టెన్స్ అనేది 10 సెంటీమీటర్స్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఫోకల్ లెంత్ అంటే ఎఫ్ అనేది 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్. చూసుకోండి, ఎఫ్ మనకి 10 సెంటీమీటర్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకి ఏమన్నాడు? వస్తున్న 20 సెంటీమీటర్ డిస్టెన్స్ నుంచి అన్నాడు. కాబట్టి యూ వాల్యూ ఎంత ఇచ్చాడు? మనకి 20 ఇచ్చాడు.
ఇప్పుడు ఈ బిట్లు, ఇటువంటి బిట్లు మీరు ఎలా చేయాలని ఒక్కసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. యూ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఎఫ్, యూ వాల్యూ అనేది లెస్ దెన్ ఎఫ్ అని ముందు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. యూ వాల్యూ గ్రేటర్ దెన్ ఎఫ్ అయితే, అంటే నాభ్యంతరం కంటే ఎక్కువగానే ఉంటే అది రియల్ ఇమేజ్. యూ వాల్యూ లెస్ దెన్ ఎఫ్, ఎఫ్ కంటే తక్కువ ఉంటే అది వర్చువల్ ఇమేజ్. అంటే రియల్ అంటే నిజ ప్రతిబింబం. యూ వాల్యూ అనేది ఎఫ్ కంటే ఎక్కువ ఉంటే అది నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది. యూ వాల్యూ ఎఫ్ కంటే తక్కువ ఉంటే అది మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఆ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే నిజ మిథ్య అనేది మీకు తెలిసిపోతే ఒక 2-3 ఆప్షన్స్ తెగిపోతాయి అన్నమాట. అందుకనమాట. సో అలా చాలా బిట్లు మీరు చేయొచ్చు. అందుకు ఇది ముందు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. యూ వాల్యూ గ్రేటర్ దెన్ ఎఫ్, లెస్ దెన్ ఎఫ్ అని. గ్రేటర్ దెన్ ఎఫ్ అయితే రియల్, లెస్ దెన్ ఎఫ్ అయితే వర్చువల్. ఎందుకంటే పుటాకార దర్పణం అనేది, కాన్కేవ్ మిర్రర్ అనేది 2 రకాల ఇమేజ్ని ఫామ్ చేస్తుంది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన బిట్లో మనకి ఏంటంటే యూ వాల్యూ అనేది 20 సెంటీమీటర్స్, ఎఫ్ వాల్యూ అనేది 10 సెంటీమీటర్స్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే యూ అనేది గ్రేటర్ దెన్ ఎఫ్, అంటే అది రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రియల్ ఇమేజ్ అంటే అర్థం ఏంటి? మిర్రర్కి బయట ఏర్పడుతుంది, మిర్రర్ లోపల ఏర్పడుతుంది. వర్చువల్ అంటే మిర్రర్ లోపల ఏర్పడుతుంది. ఓకేనమ్మా. రియల్ అంటే మిర్రర్కి బయట ఏర్పడుతుంది అన్నమాట. సో అది మీరు క్లారిటీ వస్తుంది. మిర్రర్కి ముందు ఏర్పడిందా, మిర్రర్ లోపల ఏర్పడిందా అనే విషయం మీకు తెలిసింది. అంటే యూ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఎఫ్ కాబట్టి మిర్రర్ కంటే ముందు ఏర్పడుతుంది. ఇప్పుడు యూని మీరు చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకుంటారంటే చూసుకోండి. యూ ఈజ్ ఈక్వల్ టు 2f అయింది అనుకోండి, అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 2f అవుతుంది. అంటే ప్రాబ్లం చేయకుండా చేయడం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. యూ వాల్యూ కానీ 2fకి ఈక్వల్ ఉంటే v వాల్యూ కూడా 2fకి ఈక్వల్ ఉంటుంది. అది ముందు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు యూ వాల్యూ చూద్దాం. 20, ఎఫ్ వాల్యూ ఎంత 10. అంటే ఇక్కడ ఏమైంది? యూ వాల్యూ అనేది 2 × 10 అంటే 2f అయిందా అవ్వలేదా? అంటే యూ వాల్యూ 2f అయింది. అంటే యూ వాల్యూ 2f అయిందంటే v వాల్యూ కూడా ఎంత ఉంటుంది? 2f. అంటే ఇప్పుడు v వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి 20 సెంటీమీటర్స్. సో ఇచ్చిన ఆప్షన్లో 20 ఎక్కడ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? బిహైండ్ ద మిర్రర్ 20 సెంటీమీటర్స్ అన్నాడు. బిహైండ్ ద మిర్రర్, మిర్రర్ లోపల అన్నాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనకి v వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత అన్నాడు? 10 అన్నాడు. కాబట్టి 10 ఇది ఉంది కాబట్టి ఈ 2 కొట్టివచ్చు. అంటే 10 నువ్వు 2 మీరు కొట్టివచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమన్నాడు? 20 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. 20 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అంటే మిర్రర్కి ముందు ఏర్పడుతుంది అంటున్నాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అది మీకు ఎక్స్పెరిమెంట్లో చూపించాం. ఏం చూపించామంటే ఆబ్జెక్ట్ని కానీ సి వద్ద ఉంచితే, అంటే ఆబ్జెక్ట్ని సి వద్ద ఉంచితే దాన్నే మనం అంటాం అన్నమాట. యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని అంటాం అన్నమాట, లేదా ఆర్ అని అంటాం. అంటే యూ వాల్యూ ఆర్కి ఈక్వల్ అయినట్టు అన్నమాట. అంటే యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే అర్థం ఏంటో ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాం? సి వద్ద పెట్టాం. అది మీకు ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా చూపించాం. అంటే ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? సి వద్దే ఫామ్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకి యూ వాల్యూ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ని సి వద్ద కానీ పెడితే యూ వాల్యూ ఈక్వల్గా ఉంటాయి. అయితే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఆబ్జెక్ట్ సైజు, ఇమేజ్ సైజు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటుంది. ఇది ఎక్స్పెరిమెంట్ వ్యూ, థియరిటికల్ వ్యూ ద్వారా చేయడం ఫ్రెండ్స్. ఒకసారి ప్రాబ్లమేటిక్గా మనం చేయాలంటే ఎలా చేయాలి? సో ప్రాబ్లమేటిక్గా మనం చేద్దాం. సో ప్రాబ్లమేటిక్గా చూసుకుంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ప్రాబ్లమేటిక్గా మనకి యూ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాడు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వీక్ కావాలి. సో ప్రాబ్లం అంటే ఒకే ఒక ఫార్మ్ ఉంది, యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్. సో యూ ఎంత అవుతుంది? 20. ఎఫ్ ఎంత అవుతుంది? 10/10. 10 పోయింది. ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 20 సెంటీమీటర్స్. ఇలా మన ప్రాబ్లం చేసుకుంటే దీన్ని సాల్వ్ చేయొచ్చు. అయితే సింపుల్ అనమాట. యూ వాల్యూ ఎప్పుడైనా 2f అయితే ఇంకా ప్రాబ్లం చేయకుండా వీ వాల్యూ కూడా 2f అవుతుంది అనేది మీరు అర్థం చేసుకుంటే టక్కని చూడగానే బిట్ ఆన్సర్ అనేది పెట్టేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ యూ వాల్యూ గ్రేటర్ దెన్ ఎఫ్ అనుకోండి, ఓకేనా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. యూ వాల్యూ లెస్ దెన్ ఎఫ్ అనుకోండి, బిహైండ్ ద మిర్రర్. అంటే మిర్రర్ లోపల ఏర్పడుతుందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్లో చూసారు క్లియర్గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్పై కింది చిత్రాలు ఏవి పొందవచ్చు అన్నాడు. స్క్రీన్పై ఎటువంటి ఇమేజెస్ మనం చూడొచ్చు అని అడిగాడు. స్క్రీన్పై మీకు ఆ ఎక్స్పెరిమెంట్లో చూపించాం ఫ్రెండ్స్. ఏం చూపించామంటే స్క్రీన్ పైన మీకు ఇది పి అనుకుంటే, ఇది ఎఫ్ అనుకుంటే, ఇది సి అనుకుంటే, సో ఇక్కడ మనం ఎఫ్ దగ్గర పెడితే మనకి చాలా ఇన్ఫినిట్ డిస్టెన్స్లో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సికి ఎఫ్ ఇమేజ్ పెట్టుకుంటే సి తర్వాత ఈ విధంగా మనకి ఇమేజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా సి మీద మనం పెడితే మళ్ళీ సి మీద వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఎలా వచ్చింది? 2 ఈక్వల్గా వచ్చాయి. అంటే సికి ఎఫ్కి మధ్య పెట్టినప్పుడు ఎం అనేది గ్రేటర్ దెన్ -1. అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చాలా పెద్దదిగా రావడం అనేది మీరు ఆ క్యాండిల్ మీరు చూసారు. సికి ఎఫ్కి మధ్యన మన క్యాండిల్ పెట్టినప్పుడు అనమాట. అంటే ఎం గ్రేటర్ దెన్ -1. అదే ఎగ్జాక్ట్గా సి మీద పెట్టినప్పుడు
ఇమేజ్ కూడా సి మీద ఫామ్ అయింది. అప్పుడు మీరు ఆ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ చూసారు, మీరు రెండిట్లు కూడా వాల్యూ ఎలా ఉంది, ఈక్వల్గా ఉంది, అంటే సమానంగా ఉన్నాయి. అప్పుడు m = ఏమవుతుందంటే -1 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అదే క్యాండిల్ ఏం చేశాను, సి తర్వాత పెట్టాను ఫ్రెండ్స్, అంటే దూరంగా పెట్టాను మిర్రర్కి. అప్పుడు ఇమేజ్ అనేది సికి ఎఫ్కి మధ్యలో చిన్నదిగా ఏర్పడింది ఫ్రెండ్స్, అంటే m < -1. అంటే ఇక్కడ ఏర్పడిన ఇమేజ్ అనేది తెర మీద ఏర్పడినప్పుడు ఆబ్జెక్ట్ కంటే పెద్దది ఏర్పడింది, ఆబ్జెక్ట్తో సమానంగా ఏర్పడింది, ఆబ్జెక్ట్ కంటే చిన్నది ఏర్పడింది ఫ్రెండ్స్. సో ఈ బిట్ని ఇక్కడ అడిగాడు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ క్యాన్ బి ఆబ్టైన్డ్ ఆన్ ది స్క్రీన్. స్క్రీన్పై మనం ఎటువంటి ఇమేజ్ చూడొచ్చు అని అడిగాడు. అంటే మ్యాగ్నిఫైడ్ చూడొచ్చు, అంటే ఆవర్ధనం చెందిన చూడొచ్చు, డిమినిష్డ్ చిన్న ఇమేజ్ చూడొచ్చు, సేమ్ సైజ్ చూడొచ్చు. అంటే 3 రకాల ఇమేజ్లు కూడా మీ స్క్రీన్ మీద ఆ ఎక్స్పెరిమెంట్ మీకు చూపించాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇందులో అది ఎక్కడ ఉందో చూసుకోండి. రియల్ అండ్ ఎన్లార్జ్డ్, రియల్ అండ్ డిమినిష్డ్, వర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్, వర్చువల్ అండ్ డిమినిష్డ్. సో వర్చువల్ అనే మాట లేదు, స్క్రీన్ మీద చూసామంటే అది రియలే. కాబట్టి మిథ్య అనే మాట అనేది ఇక్కడ తప్పు, అంటే వర్చువల్ అనే మాట అనేది తప్పు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రియల్ అండ్ ఎన్లార్జ్, రియల్ అండ్ డిమినిష్డ్, ఈ రెండు కరెక్ట్ అవుతాయి. సో ఇచ్చిన ఆన్సర్లో ఏబి ఎక్కడ ఉందో చూడండి ఫ్రెండ్స్, ఏ అండ్ బి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూస్తారు ఎంత కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఇటువంటి బిట్స్ మీరు చేయగలరు. ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అందుచేత ఈ విధంగా మేము ఎక్స్పెరిమెంట్ చేసి థియరీ చెప్పి పీవైకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్ మీరు చూసి ఎక్కువ మందికి మీరు షేర్ చేసి మంచి కామెంట్స్ కానీ వస్తే ఇటువంటి వీడియోస్ మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. సో నెక్స్ట్ బిట్లోకి మనం ఎంటర్ అవుదాం. సో ఈ బిట్లో మనం చూసుకుంటే గోళాకార అద్దనం కోసం పి మరియు ఎఫ్ల మధ్య దూరం కంటే రెట్టింపు దూరం మీద అక్షం మీద ఒక బిందువు అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ అంచేత ముందు మనం ఈ విధంగా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది పి, ఇది ఎఫ్, ఇది సి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమన్నాడంటే ఏ పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ విచ్ ఈజ్ అట్ డబల్ ది డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఆన్ స్పెరికల్ మిర్రర్. ఈ స్పెరికల్ మిర్రర్లో పీకి ఎఫ్కి మధ్య ఉన్న డిస్టెన్స్కి డబల్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ ఏదని అడిగాడు ఫ్రెండ్స్. ఆ పాయింట్ ఏదని అడిగాడు. సో దీనికి డబల్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, 2f అవ్వాలి. సో పీకి ఎఫ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే స్మాల్ ఎఫ్, దానికి డబుల్ ఆఫ్ ది డిస్టెన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 2f. ఈ 2f డిస్టెన్స్ ఉండే పాయింట్ ఏదంటే సి, అదే కదా ఫ్రెండ్స్, ఇది కూడా ఎఫ్ అవుతుంది. అప్పుడు టోటల్ కంప్లీట్ ఎంత అవుతుంది, 2f. అంటే పిఎఫ్ కంటే డబల్ డిస్టెన్స్ ఉండే పాయింట్ ఏదంటే సి. సో ఇచ్చిన బిట్లో ఆన్సర్ ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బిట్లో మనం ఎంటర్ అవుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 10 cm tall object kept a distance of 40 cm from 20 cm radius curvature of mirror, and all the distances are measured on the principal axis from the pole as origin, then the image position and image height respectively are అని అడిగాడు. సో 10 cm పొడవైన వస్తువును 20 cm వ్యాసం పుటాకార అద్దం నుంచి 40 cm దూరంలో ఉంచినట్లయితే మరియు అన్ని దూరాలను ధ్రువం నుంచి ప్రధానికి పోలుస్తారు. అప్పుడు చిత్రం యొక్క స్థానము మరియు చిత్రం యొక్క ఎత్తు వరుసగా అని అడిగాడు ఫ్రెండ్స్. అంటే చిత్రం ఎంత దూరంలో ఉంటుంది, దాని యొక్క ఎత్తు ఎంత వస్తుందని అడిగాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇచ్చింది కాన్కేవ్ మిర్రర్. సో ఈ కాన్కేవ్ మిర్రర్లో ముందు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందని మీరు ఆ ఎక్స్పెరిమెంట్లో చూశారు కాబట్టి దానిపై ఈజీగా మీరు దీన్ని ఎస్టిమేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో పి ఎఫ్ సి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకేంటి టాల్ ఆబ్జెక్ట్ అంటే మనకి ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. హెచ్ఓ అనేది 10 cm ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడ ఉంచాడు అన్నాడు 40 cm, అంటే యూ అనేది 40 cm ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యూ 40 cm అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 20 cm రేడియస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, అంటే ఆర్ అనేది 20 cm ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్ అనేది 20 cm. ఓకేనా. సో ఆర్ 20 cm కాబట్టి ఆర్ మనం ఏం రాస్తామంటే 2f ఈజ్ ఈక్వల్ 20 cm. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 10 cm ఫ్రెండ్స్. ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 cm. ఇప్పుడు యూ వాల్యూతో కంపేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు యూ వాల్యూ ఎంత వచ్చింది మనకి 40, ఎఫ్ వాల్యూ ఎంత 10 cm. అంటే యూ గ్రేటర్ దెన్ ఎఫ్, అంటే ఇది రియల్ ఇమేజ్ ఫ్రెండ్స్, అంటే ఇది నిజ ప్రతిబింబం. యూ ఎఫ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి నిజ ప్రతిబింబం. ఓకేనా, అది మనకు క్లారిఫై అయిపోయింది. అందువల్ల బిహైండ్ అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ మనకు ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది యూ వాల్యూ అనేది ఏ విధంగా చెక్ చేయండి ఫ్రెండ్స్. సో మనం చెప్పుకున్నాం యూ ఈజ్ ఈక్వల్ టు 2f అయితే v ఈక్వల్ 2f అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా అవుతుందో లేదు చూద్దాం ఒకసారి. యూ వాల్యూ ఎంత 40, సో ఎఫ్ వాల్యూ ఎంత 10. సో ఎఫ్ వాల్యూ ఎంత 10. 2f చూసుకుంటే మనకి 2 × 10 ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 20. అంటే మనకు 40 గ్రేటర్ దెన్ 20 వచ్చింది ఫ్రెండ్స్.
40 గ్రేటర్ దెన్ 20 అంటే 2F కంటే ఎక్కువ ఉంది. అంటే ఆబ్జెక్ట్ సి తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? సి తర్వాత ఉంటుంది. సో ఆబ్జెక్ట్ సి తర్వాత ఉంది అంటే అర్థం ఏంటంటే మీరు ఆ ఎక్స్పెరిమెంట్లో చూసాం, మిర్రర్కి దూరంగా ఉందంటే ఇమేజ్ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సికి ఎఫ్కి మధ్య ఏర్పడేది ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. ఓకేనా? సో అది ఎంతో మనం ఇప్పుడు మనం చూద్దాం. ఇచ్చినట్లు చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే మీరు చూడండి ఫ్రెండ్స్, రీల్ ఇమేజ్. సో రీల్ ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ పైకి ఉంటే ఇమేజ్ కిందకు ఉంటుంది, అంటే రివర్స్లో ఉంటుంది కాబట్టి దాని మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కూడా మైనస్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇచ్చినట్లో మైనస్లో ఉన్నవి ఈ రెండే ఫ్రెండ్స్. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ తప్పు ఫ్రెండ్స్. అంటే మనం ఇంకా ఇప్పటికొచ్చి ప్రాబ్లం చేయలేదు, కానీ కాన్సెప్ట్ బట్టి ఆ ఎక్స్పెరిమెంట్ బట్టి మనం ఏం చేస్తామంటే రెండు ఆప్షన్స్ తప్పని తీస్తాం ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటవి? 13.3 0.33, 26.6 0.66. సో చూడండి ఫ్రెండ్స్, అవి కూడా మనం ప్రాబ్లం చేయకుండా చేసేవచ్చు. చాలా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. సో యూ ఎక్కడ ఉంది మనకి? సి తర్వాత. ఇమేజ్ ఎక్కడ ఉంది? సికి ఎఫ్కి మధ్య. సో సి వరకు ఉన్న డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇమేజ్ మనకు ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది? 20 కంటే తక్కువ ఉంటుంది. 10 కంటే ఎక్కువ ఉంటుంది, 20 కంటే తక్కువ ఉంటుంది. సో అటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. 20 కంటే తక్కువ ఉండాలి, 10 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇది 20 కంటే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి 26.6. సో ఇది కూడా రాంగ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే మీరు ఎటువంటి ఫార్ములా వాడలేదు, ప్రాబ్లం చేయలేదు, కానీ ఖచ్చితమైన ఆన్సర్ మీరు లెక్క పెట్టగలేదు. ఒక్కసారి గమనించండి, మరొకసారి చెప్తున్నాను. సో అది రియల్ ఇమేజ్ అని మీకు తెలిస్తే వెంటనే మ్యాగ్నిఫికేషన్ మైనస్లో ఉంటుంది. సో మైనస్లో ఉన్నది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి రెండు ఆప్షన్స్ ఎగిరిపోయి. సో ఇచ్చిన రెండు ఆన్సర్స్లో అది బీఆర్సీ అనేది మీరు ఇప్పుడు డిసైడ్ చేయాలి. దానికి ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యూ ఈజ్ ఈక్వల్ 2F, యూ గ్రేటర్ దెన్ 2F, యూ లెస్ దెన్ 2F చూసుకోండి ఫ్రెండ్స్. అది చూసుకుంటే ఈజీగా మీరు చెప్పచ్చు. యూ గ్రేటర్ దెన్ 2F అనుకోండి. యూ గ్రేటర్ దెన్ 2F అయితే అంటే సి తర్వాత పెట్టినట్టు ఆ ఎక్స్పెరిమెంట్ మీకు చూపించాం అనమాట. సో అప్పుడు ఎక్కడికి వచ్చినట్టు ఇమేజ్ సికి ఎఫ్ మధ్య వచ్చినట్టు. అంటే ఇమేజ్ కంపల్సరీ సికి ఎఫ్కి మధ్యలో ఉండాల్సిందే, సి తర్వాత దాటిందంటే. సో సి వరకు వాల్యూ అతను ఇచ్చేసాడు ఎంత? 20 సెంటీమీటర్స్ అని. అంటే ఇప్పుడు కంపల్సరీ వి వాల్యూ అనేది మనకి సికి ఎఫ్కి మధ్యలో అంటే 20 కంటే తక్కువ ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో అటువంటి ఆప్షన్ బి ఒకటే ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ప్రాబ్లమేటిక్ కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది థియరీగా చెప్పాము. ప్రతిదీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు అక్కడ మీ బ్రెయిన్కి ఏదో ఉపయోగపడితే అది వాడుకుంటారండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని థియరీగా చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సో యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్ 30. సో 0 పోయింది. 40/3. సో 40/3 అంటే మీరు ఒకసారి గమనించుకోండి. సో 13 జా 39. సో 13.33. సో అదే ఆన్సర్ ఫ్రెండ్స్, 13.33. ఓకేనా? మనం ఏం చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా ఇమేజ్ డిస్టెన్స్ అనేది మైనస్లో ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్ విషయంలో ఇమేజ్ డిస్టెన్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది? మైనస్లో ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మైనస్. ఇప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్ కావాలి మనకి. సో మ్యాగ్నిఫికేషన్ కావాలి అంటే m ఈజ్ ఈక్వల్ టు మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మైనస్ ఆఫ్ v బై u. సో మైనస్ v వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే మైనస్ 40/3 బై u వాల్యూ ఎంత మన ఫ్రెండ్స్ 40. సో మైనస్ పొంది 40 పోయింది. మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే -1/3. ఈ -1/3నే 0.33 అని అంటాం. సో ఇది ఆన్సర్. ఇక్కడ కూడా మనకు మైనస్ ఉండాలి ఫ్రెండ్స్, అది ఇవ్వలేదు కాకపోతే. సో ఈ విధంగా మీకు ప్రాబ్లమేటిక్గా చేయాలంటే ఇది, సో థియరిటిక్గా ఆలోచించాలంటే అది. సో ఈ రెండు విధానాలుగా మీకు తెలిసాయి అనుకోండి, ఏ విధంగా చేయగలుగుతారు. అయితే ముందు ఎక్స్పెరిమెంట్ ఒకసారి బాగా గమనించి ఇందులోకి కానీ మీరు వచ్చారనుకోండి ఏ బిట్ అని మీరు చేయగలుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్. టు గెట్ ద రియల్ reflection, an object is placed at a distance of 30 centimeters of a concave mirror with a focal length of 20 centimeters. What will the distance of image from the mirror? సో ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్ 20 సెంటీమీటర్స్. యూ అనేది 30 సెంటీమీటర్స్. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆర్ యూ లెస్ దెన్ ఎఫ్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యూ గ్రేటర్ దెన్ ఎఫ్ అయితే లాభం ఏంటంటే అది రియల్ ఇమేజ్. యూ గ్రేటర్ దెన్ ఎఫ్ అయితే అదేంటి? ఇది రియల్ ఇమేజ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే 30 అనేది 20 కంటే ఎక్కువ ఫ్రెండ్స్, అంటే ఇది రియల్ ఇమేజ్. సో ప్రాబ్లం లేదు, రియల్ ఇమేజ్. నెక్స్ట్ ఇప్పుడు యూ వాల్యూ అనేది 2F కంటే ఎక్కువ ఉందా 2F కంటే తక్కువ ఉందా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈక్వల్ టు ఎఫ్ ఉందా? యూ
గ్రేటర్ దెన్ 2f అయితే u గ్రేటర్ దెన్ 2f అయితే అంటే మనకి ఇమేజ్ అనేది చిన్నది వస్తుంది ఫ్రెండ్స్, అంటే c తర్వాత ఉన్నట్టు. u లెస్ దెన్ 2f అయితే ఇమేజ్ మనకు పెద్దది వస్తుంది, బియాండ్ c వస్తుంది ఫ్రెండ్స్. u ఈజ్ ఈక్వల్ 2f అయితే ఖచ్చితంగా c దగ్గర ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇది మీరు చెక్ చేసుకోవాలి. ఇచ్చిన ప్రాబ్లం మనం చూసుకుంటే ఇక్కడ u వాల్యూ అనేది 2f కంటే తక్కువ ఉంది ఫ్రెండ్స్. అంటే చూసుకోండి 2f అంటే ఎంత, 40, అంటే 40తో పోల్చుకుంటే 30 అనేది తక్కువ, అంటే 2f కంటే u అనేది తక్కువ ఇస్తారు ఫ్రెండ్స్. 2fతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. సో ఆబ్జెక్ట్ని సికి ఎఫ్కి మధ్య పెట్టాం, ఎక్స్పెరిమెంట్లో చూపించాం. సికి ఎఫ్కి మధ్య పెడితే ఇమేజ్ సి తర్వాత ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఏర్పడుతుంది ఫ్రెండ్స్, సి తర్వాత, బియాండ్ సి. సో కాబట్టి ఆన్సర్ అనేది ఇప్పుడు మనకి 40 కంటే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఈ అన్నింటిలో 40 కంటే ఎక్కువ ఏది ఉంటే అదే ఆన్సర్ ఫ్రెండ్స్. సో 40 కంటే ఏది ఎక్కువ ఉంది, 60. సో ఇది ఆన్సర్. చూసారు, ఎటువంటి ప్రాబ్లం చేయలేదు, కేవలం లాజిక్ వాటికి మనం చేస్తాం. అంటే యూ వాల్యూ అనేది సికి ఎఫ్కి మధ్యలో ఉంటాయి. 2f కంటే తక్కువ ఉంటే వి వాల్యూ కంపల్సరీ గ్రేటర్ దెన్ 2f ఉండాలి ఫ్రెండ్స్. యూ వాల్యూ 2f కంటే తక్కువ ఉంటే వి వాల్యూ గ్రేటర్ దెన్ 2f. మరొకసారి చెప్తున్నాను, యూ వాల్యూ లెస్ దెన్ 2f అయితే వి వాల్యూ గ్రేటర్ దెన్ 2f ఫ్రెండ్స్. అది మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూ 30 అనేది 40 కంటే తక్కువ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి వచ్చే వి వాల్యూ కంపల్సరీ దేనికి ఎక్కువ ఉంటుంది, 40 కంటే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో 40 కంటే ఎక్కువ 60. సో కరెక్ట్ అని 60. చూసారు, అసలు ప్రాబ్లమే మనం చేయట్లేదు, ఫార్ములా కూడా వాడట్లేదు, కానీ బిట్ మనం చేయగలుగుతున్నాం. సో ప్రాబ్లమేటిక్గా చేయాలంటే సేమ్ వి ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్. సో యూ మనకి ఎంత ఇచ్చాడంటే 30 ఇంటూ 20 బై 30 మైనస్ 20, 0.32 అంటే 60. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీని ముందు మైనస్ ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది రియల్ ఇమేజ్ కాబట్టి మైనస్ ఇవ్వాలి. కానీ దేనికి మైనస్ ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ -60 + 60 కానీ ఇచ్చి ఉంటే మాత్రం -60 కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్ని కిరణాలు కలిసే బిందువుని ఏమంటారు? ఎక్సలెంట్ ఫ్రెండ్స్, అన్ని కిరణాలు కలిసే బిందువుని ఏమంటారు ఫ్రెండ్స్? మనం చూపించాం క్లియర్గా ఎక్స్పెరిమెంట్లో. అన్ని బిందువులు కలిసే ప్రాంతాన్ని ఏమంటారు? ఫోకస్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా వచ్చిన కిరణాలన్నీ ఎక్కడైతే కలుస్తాయో ఆ కలిసే ప్లేస్ని మనం ఎప్పుడైతే పిలిచాం ఫ్రెండ్స్, ఫోకస్. అదే ఫోకస్ అంటే. ఫోకస్ అంటే అన్ని కిరణాలు కలిసే బిందువు. అంటే మనకు టాటా స్కై, డిస్ యాంటీనా వీటిలో చూసారు, ఆ శాటిలైట్ సిగ్నల్స్ అన్నీ కూడా ఒక దగ్గర కలుస్తాయి. ఆ కలిసే ప్లేస్లో ఒక డొక్కు లాంటిది పెడతారన్నమాట. అలా సోలార్ కుక్కర్, ఆ సోలార్ కుక్కర్లో లైట్ వేసి ఎక్కడ కలుస్తాయో అక్కడ కుక్కర్ పెడతారు. ఓకేనా? ఈ విధంగా టెలిస్కోప్స్ కానీ, సోలార్ కుక్కర్స్ కానీ, డిస్ యాంటీనా కానీ ఇవన్నీ ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి అన్ని బిందువులు కలిసే బిందువుని ఏమంటారంటే ఫోకస్ అంటారు ఫ్రెండ్స్. సో ఫోకస్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఫోకస్ అంటే నాది. ఫోకస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? నాది. నెక్స్ట్ బిట్లోకి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాష్ ఈజ్ ఆల్సో కాల్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. సో ఏ మిర్రర్ని కన్వర్జింగ్ మిర్రర్ అంటారు. కన్వర్జింగ్ మిర్రర్ అంటే అర్థం ఏంటంటే అది రియల్ ఇమేజ్ని ఫామ్ చేయాలి, లేదా లైట్ రేస్ అన్నింటిని కూడా స్క్రీన్పై ఏర్పడినట్టు చేయాలి. సో మీరు ఎక్స్పెరిమెంట్ క్లియర్గా చూశారు, స్క్రీన్పై రియల్ ఇమేజ్ని ఏర్పాటు చేసే కెపాసిటీ కేవలం కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దప్పనానికి మాత్రం ఉంది. అంటే ఈ విధంగా తన పడే లైట్ రేస్ అన్నింటినీ కూడా అదేం చేస్తుందంటే ఒక దగ్గర కలుపుతుంది అనమాట. ఇలా కలపడాన్ని ఏమంటారంటే కన్వర్జ్. కలపడాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? కన్వర్జ్. అంటే కేంద్రీకరణం అంటారు. అంటే కేంద్రీకరణ కటకం అని దేని పిలుస్తారు అంటే పుటాకార దప్పనం. సో ఇందులో పుటాకార అర్థం అనేది ఎక్కడ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక వస్తువు ప్రధాన అక్షం ఫోకస్లో ఉంచినప్పుడు ద షేప్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్ బై ది కన్వర్జింగ్ మిర్రర్ వెన్ ప్లేసింగ్ అన్ ఆబ్జెక్ట్ అట్ మెయిన్ ఫోకస్ విల్ బి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది కూడా ఎక్స్పెరిమెంట్ క్లియర్గా చూపించాం ఫ్రెండ్స్. ఫోకస్ వద్ద కానీ ఒక వస్తువును ఉంచితే ఏం జరుగుతుందో అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలాగనమాట. అంటే ద షేప్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్ బై ది కన్వర్జింగ్ మిర్రర్ వెన్ ప్లేసింగ్ అన్ ఆబ్జెక్ట్ అట్ ద మెయిన్ ఫోకస్ విల్. అది క్లియర్గా ఎక్స్పెరిమెంట్ చూపించాం ఫ్రెండ్స్. ఫోకస్ దగ్గర కానీ ఆబ్జెక్ట్ ఉంచితే అది రియల్ ఇమేజ్ ఎట్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ ఫ్రెండ్స్. ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. చాలా పెద్దదిగా గోడ మీద మీరు చూసారు ఫ్రెండ్స్. గోడ మీద పెద్ద ఇమేజ్ని మీరు చూడడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ వచ్చిన ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ ఏదంటే హైలీ మ్యాగ్నిఫైడ్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మీరు గోడ మీద చూసారు ఇమేజ్ని, చూసుకోండి. ఫోకస్ వద్ద క్యాండిల్ పెడితే ఇమేజ్ ఎలా ఏర్పడుతుందంటే హైలీ మ్యాగ్నిఫైడ్. సో అది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అందుకు మీరు ఎక్స్పెరిమెంట్ కానీ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇందులో ప్రతి బిట్ చూసిన టక్కన మీరు ఆన్సర్ పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ అట్. ఇది కూడా మీకు ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా చూపించాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు గమనిస్తే ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సి.
క్యాండిల్ మీకు చాలా దూరంగా పెట్టాం ఫ్రెండ్స్. చాలా దూరంగా పెట్టినప్పుడు ఆ క్యాండిల్ నుంచి వచ్చే రేస్ ఎలా వస్తాయంటే ప్యారలల్గా వస్తాయి, చాలా దూరంగా పెట్టినప్పుడు. ఓకేనా? అంటే ఎక్కడో అనంత దూరంలో కానీ లైట్ రే ఉంటాయి, అంటే సన్ ఉన్నాడు ఎక్కడ అనంత దూరంలో ఉన్నాడు, అతని ముందు కానీ ఒక మిర్రర్ పెట్టాం అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు అతని నుంచి వచ్చే రేస్ అని ప్యారలల్గా వచ్చి అవన్నీ ఎక్కడ కొలుస్తాయి అంటే ఫోకస్ దగ్గర కొలుస్తాయి ఫ్రెండ్స్. అది మీకు క్లియర్గా ఎక్స్పెరిమెంట్ చూపించాం. అప్పుడు ఆ క్యాండిల్ ఫ్లేమ్ అనేది చాలా చిన్నగా ఏర్పడింది, పాయింట్ సైజ్ అనేది ఏర్పడింది. అంటే మనకి క్యాండిల్ని కానీ అనంత దూరంలో ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఫోకస్. ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, U = ఇన్ఫినిటీ అయితే V = F ఫ్రెండ్స్. అంటే వస్తువు అనంత దూరంలో ఉంటే ప్రతిబింబం అనేది ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. దీనికి రివర్స్, U = F అయితే V = ఇన్ఫినిటీ ఫ్రెండ్స్. ఒకవేళ వస్తువే ఫోకస్ దగ్గర పెడితే ఇమేజ్ ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇంకేం లేదు, రివర్స్ అనమాట. U అనేది ఇన్ఫినిట్ అయితే VF అవుతుంది, U అనేది F అయితే V అనేది ఏమవుతుంది? ఇన్ఫినిట్ అవుతుంది, అంతే. కాకపోతే రెండు రియల్ ఇమేజే, ఇది రియల్ ఇమేజే, ఇది రియల్ ఇమేజే. కాకపోతే తేడా ఏంటంటే ఇది పాయింట్ సైజ్డ్, అంటే U ఇన్ఫినిట్ అంటే అనంత దూరం ఉంటే మనకు ఏర్పడేది ఏంటంటే పాయింట్ సైజ్డ్. అది క్లియర్గా మీకు చూపించే ఎక్స్పెరిమెంట్లు అన్నమాట, పాయింట్ సైజ్డ్. అలా కాకుండా UF అయితే V ఏమవుతుంది? హైలీ మ్యాగ్నిఫైడ్. అంటే పాయింట్కి రివర్స్ ఏంటి? హైలీ మ్యాగ్నిఫైడ్, అంతే. అంత చిన్న లాజిక్ మీరు కానీ అర్థం చేసుకోగలిగితే ఆడు ఏ విధంగా బిట్ని ట్విస్ట్ చేసి ఇచ్చినా మీరు టక్కన ఆన్సర్ పెడతారన్నమాట. సో చూసుకోండి, U ఇన్ఫినిట్ అయితే V అనేది F దగ్గర ఏర్పడుతుంది, అంటే వస్తువు యొక్క దూరం Fకి సమానం, ఫోకల్ అంతకు సమానం ఏర్పడుతుంది. నెక్స్ట్ అప్పుడు సైజ్ ఎలా ఉంటుందంటే పాయింట్, అది మీకు క్యాండిల్ ఫ్లేమ్ చూపించు. అలా కాకుండా UF అయితే Uనే నాభి వద్దగానే ఉంచితే వస్తువు ఇమేజ్ అనేది అనంత దూరంలో ఏర్పడుతుంది, ప్రతిబింబ సైజ్ కూడా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో అదే అడుగుతాడు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫోకస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, when an object is placed outside the center of curvature of a concave mirror the image will form. సో క్లియర్గా ఎక్స్పెరిమెంట్ చూపించాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు C తర్వాత పెడితే ఇలా, C తర్వాత పెడితే, సో బియాండ్ C తర్వాత పెడితే క్లియర్గా ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే Cకి Fకి మధ్యలో ఫ్రెండ్స్. ఓకేనా? ఆ ఇమేజ్ ఏర్పడినప్పుడు దాని క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేయమని చెప్పాం. ఏంటి అది? రియలా, వర్చువల్లా, వినబట్టాడా, ఎరెక్టాడా, డిమినిష్డా, మ్యాగ్నిఫైడా. అంటే అది నిజ ప్రతిబింబమా, మిథ్యా ప్రతిబింబమా, తలక్రిందులుగా ఉందా, నిటారుగా ఉందా, వస్తువు కంటే పెద్దదా, చిన్నదా, దాని స్థానం ఎక్కడ ఉంది? Cకి F మధ్య. ఈ 4 అబ్జర్వ్ చేస్తే ఈ 4ట్లో ఏవో ఒకటి 2 అడుగుతాడు, లేదా ఒకటి అడుగుతాడు, అది మీరు ఖచ్చితంగా ఆన్సర్ రాస్తారు. ఇప్పుడు ఏమన్నాడు? C తర్వాత పెట్టాం. సో C తర్వాత కానీ పెడితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే Cకి F మధ్యలో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎలా ఏర్పడుతుందంటే వస్తువు కంటే చిన్నది, ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ కాబట్టి వస్తువు కంటే చిన్నది ఏర్పడుతుంది, నిజ ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ కూడా <-1 ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ కూడా అడగొచ్చాము. సో ఇచ్చిన ఆన్సర్లో మనం చూసుకోండి ఫ్రెండ్స్. సో ఎక్కడ ఏర్పడుతుంది? బిట్వీన్ C అండ్ F. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ ఆన్సర్. అది ఎక్స్పెరిమెంట్లో మీకు క్లియర్గా చూపించాం, మరోసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, an object is placed at the center of the curvature of a concave mirror, what will it reflects occur అని అడిగాడు ఫ్రెండ్స్. అంటే ఒక పుటాకార అద్దం యొక్క వక్రతా కేంద్రం మధ్యలో ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అడిగాడు. దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? సెంటర్ వద్ద ఉంచితే ఎక్కడ ఏర్పడుతుంది? సో అది కూడా మీరు జాగ్రత్తగా గమనించుకుంటే మనం చెప్పుకున్నాం, వస్తువు ప్రతిబింబం రెండూ కూడా ఎప్పుడు సెంటర్ దగ్గర కలుస్తాయని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కలుస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ కలుస్తుంది ఫ్రెండ్స్? సెంటర్ దగ్గర అనేది మీకు కలుస్తుంది. సో కాబట్టి ఆబ్జెక్ట్ అనేది C దగ్గర ఉంటే ఇమేజ్ కూడా ఎక్కడ ఏర్పడుతుందంటే C దగ్గర ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది కరెక్ట్ ఆన్సర్. వస్తువు C దగ్గర ఉంటే ఇమేజ్ కూడా C దగ్గర మాత్రం ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రెండింటి యొక్క సైజు సమానంగా ఉంటుంది, అది రియలు, వినబట్టాడు. అండ్ నిజ ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడింది, వస్తువుతో సమాన పరిమాణంతో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అందులో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుందంటే (-1) ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సన్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రేస్ ఆఫ్ సన్ కన్వర్జ్ అట్ ఎ పాయింట్ 5 meters అవే ఆన్ ది మెయిన్ యాక్స్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. అంటే ఇప్పుడు మనకి మళ్ళీ సేమ్ సన్ అని మాట్లాడుతున్నాడు, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. సన్ అంటే ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిట్ డిస్టెన్స్లో కానీ మనం ఆబ్జెక్ట్ని ఉంచితే ఇమేజ్ మనకి ఎక్కడ ఏర్పడుతుంది? ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. అంటే ఇండైరెక్ట్గా అతను ఏమి ఇచ్చాడంటే ఫోకల్ లెంత్ అనేది 5 centimeters ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫోకల్ లెంత్ మనకి ఎంత ఇచ్చాడు? 5 centimeters అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్
నౌ ఇఫ్ ఏ క్యాండిల్ 3 meter long is placed at a distance of 10 meters ఆన్ ది మెయిన్ యాక్సిస్. చూడండి ఇప్పుడు క్యాండిల్ని ఎక్కడ ఉంచాడంట, 10 meter డిస్టెన్స్ ఉంచాడంట. 10 meter చూడండి ఎంత దీనికి అడిగాడు అంటే యూ అనేది 10 meters ఇచ్చాడంట, ఎఫ్ అనేదేమో 5 meters. సో ఇప్పుడు ముందు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆర్ లెస్ దెన్ ఎఫ్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. యూ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆర్ లెస్ దెన్ ఎఫ్. సో 10 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి యూ గ్రేటర్ దెన్ ఎఫ్ అంటే ఇది రియల్ ఇమేజ్, ఇంక చూడాల్సిన అవసరం లేదు. నిజప్రతిమం ఎఫ్ దాటింది కాబట్టి నిజప్రతిమం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి అది ఎక్కడ పెట్టాడు చూద్దాం. ముందు యూ ఈజ్ ఈక్వల్ 2f లెస్ దెన్ 2f గ్రేటర్ దెన్ 2f చూసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది. సో యూ చూసుకుంటే 10, ఎఫ్ చూసుకుంటే 5 అంటే 2 into 5 అని రాయొచ్చు. అంటే మనకి యూ ఈజ్ ఈక్వల్ టు 2f. చూడండి ఫ్రెండ్స్, యూ 2f అయితే వీ కూడా ఏమవుతుంది 2f. అంటే వీ వాల్యూ కూడా ఎంత అవుతుందంటే యూ వాల్యూ ఎంత అంతే, యూ వాల్యూ ఎంత 10 అంటే వీ వాల్యూ కూడా ఇప్పుడు ఎంత 10 centimeters. సో ఇక్కడ ఎక్కడ 10 ఉంటే అదే రైట్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా యూ అనేది 2f అయితే వీ కూడా 2f అవుతుంది. సో యూ వాల్యూ 10 కాబట్టి వీ వాల్యూ 10. ప్రాబ్లం చేయాలంటే చెప్పాం ఒకటే ఫార్ములా, వీ ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్ అంటే 10 into 5 by 10 minus 5. 5 పోయింది, ఆన్సర్ ఎంత వచ్చిందంటే 10 వచ్చింది ఫ్రెండ్స్. ఇలా అనమాట మన ప్రాబ్లం చేయకుండానే మనం బిట్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ వేర్ విల్ ద ఇమేజ్ ఫార్మ్ ఏ కాన్కేవ్ మిర్రర్. చూసుకోండి ఇప్పుడు ఏమన్నాడంటే ఆబ్జెక్ట్ని సికి ఎఫ్కి మధ్య పెట్టాడంట ఫ్రెండ్స్, సికి ఎఫ్కి మధ్య. సో మీకు ఆ ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా చూపించాం. ఆబ్జెక్ట్ కానీ సికి ఎఫ్కి మధ్య పెడితే సి దగ్గర పెడితే సి దగ్గర ఏర్పడుతుంది, సికి ఎఫ్కి మధ్య పెడితే బియాండ్ సి అనేది వస్తుంది ఫ్రెండ్స్. బియాండ్ సి అది అనంతం దగ్గర పెడితే ఫోకస్, ఫోకస్ దగ్గర పెడితే అనంతం. చూసుకోండి అనంతం దగ్గర పెడితే నాభి, నాభి దగ్గర పెడితే అనంతం. రెండోది సి దగ్గర పెడితే సి దగ్గరే. మూడు మాటలు. అనంతం దగ్గర పెడితే నాభి, నాభి దగ్గర పెడితే అనంతం. రెండో మాట ఏంటి సి దగ్గర పెడితే సి దగ్గర. నెక్స్ట్ మూడోది ఏంటి సికి ఎఫ్కి మధ్య పెడితే సి తర్వాత, సి తర్వాత పెడితే సికి ఎఫ్కి మధ్య. అంటే ఒకదానికొకటి రివర్స్ అనమాట. ఓకేనా, సైను కోసికెంటు, ట్యాను కాటు, ఓకేనా, కాసు సీకెంట్ లాగా అనమాట. ఇక్కడ కూడా 6 రకాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే సికి ఎఫ్ మధ్య అన్నాడు కాబట్టి బియాండ్ సి, సి తర్వాత అనేది మనకు ఏర్పడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. వస్తుంది సికి ఎఫ్ మధ్య పెడితే ప్రతిమ ఎక్కడ ఏర్పడుతుంది అంటే సి తర్వాత ఏర్పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ when an object is placed between C and F where will the image of a concave mirror. సో ఆఫ్టర్ సి, సి తర్వాత ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, when an object is placed at the center of curvature of a circular concave mirror what will be the position of image formed on the concave mirror. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఏమన్నాడంటే కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ దగ్గర ఆబ్జెక్ట్ని పెట్టాడంట. ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర, సెంటర్ దగ్గర పెడితే ఎక్కడ ఏర్పడుతుంది ఇమేజ్, సెంటర్ దగ్గరే ఫామ్ అవుతుంది. చెప్పాం కదా, ఫోకస్ దగ్గర పెడితే ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఫోకస్, సెంటర్ వద్ద పెడితే సెంటర్ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి సెంటర్ వద్ద పెట్టాను అన్నాడు. ఎక్కడ అన్నాడు వెన్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ సర్కిల్ కాన్కేవ్ మిర్రర్ వాట్ విల్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్ ది కాన్కేవ్ మిర్రర్. అంటే పుటాకార దప్పన యొక్క వక్రతా కేంద్రం వద్ద వస్తువుని ఉంచాము, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, వక్రతా కేంద్రం వద్ద ఏర్పడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఎక్కడంటే ఎట్ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, కర్వేచర్ దగ్గరే ఏర్పడుతుంది. అది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే an object is placed in front of a concave mirror at a point between its center of curvature and the focus point where will be the image formed. చూసుకోండి ఫ్రెండ్స్, అంటే వస్తువుని ఎక్కడ పెట్టాడు అన్నాడు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్య. ఇవే బిట్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా, మీకు చెప్పాను సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్య ఆబ్జెక్ట్ని పెడితే దీనికి రివర్స్ ఏమవుతుంది బియాండ్ సి, సి తర్వాత ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అలాగే వస్తువుని సి దగ్గర పెడితే బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే బియాండ్ సి, అంటే సి తర్వాత ఏర్పడుతుంది. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. వక్రత మరియు అనంతం యొక్క కేంద్రం వద్ద, అంటే బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ది ఇన్ఫినిటీ. చూసుకోండి ఫ్రెండ్స్, ఇందాక చూడండి సి తర్వాత అని ఇచ్చేసేది. ఈసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇచ్చాడంటే సి తర్వాత అనంతానికి మధ్య, అంతే కదా. ఇది సి తర్వాత, ఆ తర్వాత ఉంది అనంతమే కదా, ఆ రెండు మధ్య కదా ఏర్పడుతుంది. అంటే అనంతం దగ్గర ఏర్పడదు. అనంతం దగ్గర ఏర్పడాలంటే మనం ఫోకస్ దగ్గర పెట్టాలి.
సో సికి ఎఫ్కి మధ్య పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది, సి తర్వాత అనంతం మధ్య. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే వక్రతా కేంద్రం తర్వాత అనంతానికి మధ్యలో ఏర్పడుతుంది అన్నమాట. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది తప్పు ఫ్రెండ్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ మనం ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఇట్ ఇమేజ్ విల్ బి సచ్ దట్. చూసుకోండి ఫ్రెండ్స్, ఈసారి ఇమేజ్ గురించి అడిగాడు అన్నమాట. ఇందాక పొజిషన్ అడిగాడు, ఇప్పుడు ఏమడిగాడు, ఇమేజ్. ఓకేనా, ఏమన్నాడు, ఒక వస్తువుని పుటాకారాన్ని వక్రతా కేంద్రం వద్ద ఉంచినట్టయితే చిత్రం ఎలా ఉంటుంది. క్లియర్గా కళ్ళ ముందు ఆ క్యాండిల్ పెట్టి చూపించాం ఫ్రెండ్స్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర క్యాండిల్ పెట్టాం. అప్పుడు అక్కడ ఆ ఎక్స్పెరిమెంట్లో చూడండి ఒకసారి ఇమేజ్ ఎలాగ ఏర్పడిందో. సో ఇమేజ్ కూడా ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఏర్పడుతుంది. ఓకేనా, ఎలా ఏర్పడింది, తల క్రిందులుగా ఏర్పడింది. ఎలాగ ఏర్పడింది ఫ్రెండ్స్, తల క్రిందుగా ఇన్వర్టెడ్గా ఏర్పడింది. సో తల క్రిందులుగా ఏర్పడింది అంటే ఇది రియల్, నిజ ప్రతిబింబం అనమాట ఇది. నెక్స్ట్ రెండోది ఏంటి, ఇన్వర్టెడ్, నిజ ప్రతిబింబం ఇన్వర్టెడ్. నెక్స్ట్ సేమ్ సైజ్, క్యాండిల్ ఫ్లేమ్ ఎంత ఉంటుంది, ఇమేజ్ సేమ్ కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు H0, అంటే రెండు సమానం ఫ్రెండ్స్. అంటే సమాన పరిమాణం కలిగిన నిజ ప్రతిబింబం సి వద్ద ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సో ఇచ్చినట్లు అది ఎక్కడైనా ఉందో చూద్దాం ఒకసారి. వర్చువల్ రాంగ్ ఆన్సర్, వర్చువల్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే వర్చువల్ అనేది కాదు, ఎందుకంటే సి దగ్గర పెడితే సి దగ్గర ఏర్పడుతుంది, అది తల క్రిందులుగా ఏర్పడడం మీరు చూశారు. కాబట్టి వర్చువల్ రెండు తప్పు. సో రియల్ అండ్ సేమ్ సైజ్, ఇది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా U ఈజ్ ఈక్వల్ టు V అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, U ఈజ్ ఈక్వల్ టు V అయితే HI ఈజ్ ఈక్వల్ టు H0. అంటే ఈ రెండు సమానత ఆటోమేటిక్గా ఈ రెండు కూడా సమానం అవ్వాలి ఫ్రెండ్స్ రైట్ హ్యాండ్ లెసన్లో. అంటే వస్తువు యొక్క దూరము ప్రతిబింబ దూరం సమానమైతే వస్తువు యొక్క ఎత్తు ప్రతిబింబ ఎత్తు కూడా సమానం అవుతాయి ఫ్రెండ్స్. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ -1, రియల్ ఇమేజ్ కాబట్టి -1. నెక్స్ట్ బిట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం, థియరీ చెప్పుకున్నాం. దాని మీద బేసే ప్రీవియస్ ఇయర్లు ఇచ్చిన కొన్ని మోడల్స్ ఇటువంటి మీరు చూసుకుంటే ఒక 50-60 బిట్స్, ఇంచుమించు ఒక 100 బిట్ల వరకు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్తో మీరు 100 బిట్లు అనేది మీరు చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఆ ఎక్స్పెరిమెంట్లో మీకు క్లారిఫై అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ ఎక్స్పెరిమెంట్లో మీకు క్లారిఫై అవ్వకపోతే ఈ క్లాస్లో మీకు క్లారిఫై అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి వీడియోస్ మీరు మరి ఇంకెన్ని చేయాలని మీరు అనుకుంటే మాత్రం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.